క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఇంకొక మారు ప్రేమించి ఆయన పునరుత్థాన దినమైన ఈ యొక్క ఆదివార ఆరాధనలో ఆయన మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి జూలై మాసం ఆఖరి ఆదివారంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం తీసి 1 శామ్యూయల్ 12th చాప్టర్లో దేవుడు ఆయన తన పరిశుద్ధ లేఖనాల ద్వారా యుగాంతం వరకు మరి మాట్లాడి తర్వాత ఆ యొక్క లేఖనము లేకపోతే వాక్యమైన దేవుణ్ణి మనము పరలోకంలో మరి కనులారా చూడటానికి ఒకరోజు ఏ వాక్యమైన దేవుడు ఉన్నాడో ఆయన చూడటానికి మనల్ని ఈ వాక్యం చేతనే బలపరిచి నడిపించి స్థిరపరుస్తున్న దేవుడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 శామ్యూయల్ 12th చాప్టర్లో, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లను ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను, రాజు మీ కార్యములను జరిగించును అని చెప్పి ఈ యొక్క వచనము ఈ యొక్క అధ్యాయంలో ప్రారంభమైనప్పుడు మరి బైబిల్లో ఈ యొక్క ఇశ్రాయేల్ ఎవరు, ఆ తర్వాత సమూయేలు ఎవరు, ఆయన చెప్తున్న ఈ మాట ఒక రాజును వారు కోరుకుంటే నియమించామని చెప్పడం ఏమిటి, దీనికి ఉపద్ఘాతముగా మరి బ్యాక్గ్రౌండ్గా చూస్తే బైబిల్ తెలియని వారు కూడా మరి వాక్యం అర్థం కావాలి కనుక దేవుడు ఈ లోకంలో ఆయన సృష్టించే దేవుడై ఉన్నాడు. సో ఈ భూమి ఆకాశాలను ఆయన సృజించాడు, దానిలో ఉన్న సమస్తాన్ని సృజించాడు. ఆ సృజించిన ఆ యొక్క సృష్టిలో మకుటము కిరీటము మానవుడే. సో మానవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన యొక్క సమస్తాన్ని ధరించుకొని పుట్టాడు కనుక దగ్గర చేయబడ్డాడు కనుక సో మానవుడు సృష్టింపబడ్డాడు కనుక మానవుడు సృష్టికర్త కాదు. తర్వాత ఇంకొక ఉన్నది ఏమిటంటే మానవుడు ఏమీ సృష్టించలేడు ఇంతవరకు కూడా. ఒకవేళ ఈ భూమి మీద మన దిక్కుమాలిన ఈ దేశంలోని మతాలు ఒకవేళ లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అంతా కూడా కహానీలు చెప్తారు, కానీ మానవుడికి అంత ఇది లేదు. ఎందుకంటే డేటింగ్ చేసినప్పుడు కార్బన్ డేటింగ్తో ఎంత వెనక్కి ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాం మనం. కనుక ఒకవేళ మానవుడు పుట్టుక ఒకవేళ నమ్ముతున్న రీతిగా ఒక 6000 సంవత్సరాలు అయ్యి ఉంటే 6000 సంవత్సరాల నుంచి కూడా మానవుడు ఇంతవరకు ఒక చీమను తయారు చేయలేకపోయాడు, ఒక చీమను సృష్టించలేదు. సో మానవుడి యొక్క లిమిటేషన్స్ పరిధులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మానవుడు ఏమీ సృష్టించలేదు. మరి మానవుడు ఏం చేస్తాడు? కనుగొనగలుగుతాడు. మ్యాన్ కెనాట్ క్రియేట్, హీ కెన్ ఇన్వెంట్ ఆర్ హీ కెన్ డిస్కవర్. కనుక దేవుడు సృష్టించిన దానిలోంచి తీసుకొని ఏదో ఒకటి తయారు చేయగలుగుతాడు. దేవుడు సృష్టించినవి ఇంతవరకు తెలియదు కనుక కనుగొనగలుగుతాడు. హీ కెన్ డిస్కవర్, హీ కెన్ ఇన్వెంట్, ఏదైనా తయారు చేయ. ఇంతవరకు చీమను కూడా మానవుడు తయారు చేయలేదు. మంచి రోబోట్స్ని చేశారు ఈరోజు, కానీ ప్రాణం ఉండదు దాంట్లో కదండి, మనసు ఉండదు కనుక. దాని మీద ఒక సినిమా కూడా వచ్చేసేసింది కనుక పాట పాడదాం అది కనుక అంత మనుషులకి ఎట్టి పరిస్థితిలో లేదు. సో సృష్టించిన దేవుడు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనకు అర్థం కావాలి, సృష్టికర్త సృష్టికి బయటనే ఉన్నాడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు. సృష్టిలో ఆయన ఉండాల్సిన అవసరం లేదు. కావాలంటే సృష్టికి ఆయనలోకి రాగలుగుతాడు తప్ప ఆయన ఈ పంచభూతాలతో చేసిన ఈ విశ్వంలో, ఈ పంచభూతాలే కాక భూమే కాక ఈ విశ్వంలో ఉన్న గ్రహాలతో పాటు మరి కోట్ల కోట్ల నక్షత్రాలు పాలపుంతలు ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉంటే బైబిల్ ఒకటి చెప్తుంది, దేవుడు సృష్టిస్తే ఈ యొక్క బైబిల్ చదివినప్పుడు మీకు ఇంకోటి అర్థం కావాలి, మానవులను దేవుడు సృష్టించాడు, దాంట్లో లోకం కూడా సృష్టింపబడ్డా దేవుడి యొక్క సన్నిధిలో ఆదామును సృష్టించిన దగ్గర నుంచి సృష్టికర్తను మనుషులు మర్చిపోయారు. సృష్టికర్త ఎవరో తెలియకుండా అయిపోయింది. పాపంలో పడి ఆ యొక్క అవిధేయతలో పడినప్పుడు ఆ మనుషులందరూ కూడా సృష్టికర్త తెలియకుండా అయిపోయి ఇష్టానుసారంగా బతుకుతున్నారు. అప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు, ఇంకొకటి సృష్టించాడు. అదేమిటంటే అబ్రహాము కుటుంబాన్ని తీసుకొని ఆయన ఇశ్రాయేలును సృష్టించాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆదాము అవ్వలతో దేవుడి భూలోకంలో మానవ జాతిని సృష్టిస్తే ఆ మానవ జాతి దేవుణ్ణి మర్చిపోయి దేవుని ఎరుకాక దేవుని యొక్క సన్నిధి దేవుని తెలియక వాళ్ళు సొంత దేవుళ్లను తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కదా సృష్టికర్తను, నా ఉనికిని మీకు తెలియచేయాలి, నేనెవరో మీకు తెలియచేయాలంటే దేవుడు నేరుగా ఆయన రానవసరం లేదు, కానీ ఆయనకు ప్రతినిధిగా రిప్రజెంటేటివ్గా ఇశ్రాయేల్ అనే ఒక జాతిని సృష్టించాడు. చేయలేదు, ఆయన సృష్టించాడు. ఎవరిలోంచి సృష్టించాడు? అబ్రహాములోంచి సృష్టించాడు. అబ్రహాము ఎవరు అని అంటే అతడు అందరి మానవుల్లో ఒకడే, కానీ అతనిలో నుంచి ఉండటానికి దేవుడు వాగ్దానం చేసిన షేతు కుటుంబంలో నుంచి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క మరి షేము హాము యాపేతనుంది కానీ ఆ యొక్క షేము కుటుంబంలోంచి ఆయనను సృష్టించడానికి ఇష్టపడడానికి పిల్లలు లేకుండా చేశాడు. ఎందుకనంటే అతను సంతానం కొరకు బిడ్డల కొరకు దేవుణ్ణి వెతుకుతాడేమని వెతికి 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 నాకు ఎవడు దొరకలేదు దేవుడు.
కానీ ఒకనాడు దేవుడు ఆయన ప్రణాళికలో ఉన్నాడు కనుక అబ్రహామా అని పిలిచాడు. మెసొపొతామియాలో కనపడని దేవుడు ఆయన వినిపిస్తున్నాడు. ఆ దేవుని నమ్మి అన్ని దేవుళ్ళు దేవతలను విగ్రహాలను వదిలిపెట్టి ఆ దేవుడిని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆయన 100 ఏళ్లకు ఒక కుమారుని కన్నాడు. సృష్టించాడు కనుక, అది చేశాడు కాదు, లేకపోతే పుట్టడం కాదు. జనరల్గా మామూలుగా మ్యారేజ్ చేసుకున్నాక పిల్లలు పుడితే అది సహజంగా అయిపోతుంది. కానీ శారా గర్భము రాయి, అబ్రహాము ఆ సంతానానికి అతను అర్హుడు కాదు కనుక దేవుడు శారా అబ్రహాంలోంచి ఇశ్రాయేలు రాజ్యాన్ని సృష్టించాడు ఆయన. ఎందుకంటే సకల రాజ్యాలకు అది మకుటంగా ఉండాలని, సకల రాజ్యాల మధ్యలో యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని. ప్రీస్ట్లీ కింగ్డమ్, ప్రీస్ట్ దేవుడికి మానవులకు మధ్యలో ఉంటాడు కనుక ఇజ్రాయేలే ఏ ప్రీస్ట్లీ కంట్రీ, అది యాజకుల దేశం అది చెప్పాలంటే. అలాగనే ఎక్కడన్నా మన భారతదేశంలో బ్రాహ్మణుల యొక్క ఊరుందా, బ్రాహ్మణుల డిస్ట్రిక్ట్ ఉందా, బ్రాహ్మణుల స్టేట్ ఉందా? లేదు, బ్రాహ్మణులు అంతా ఉంటారు. కానీ దేవుడు ఈ బ్రాహ్మణులను పోలవడం కాదు, కానీ మీకు అర్థం కావటానికి ఈ భూమి మీద దేవుడు ఇశ్రాయేల్ అనే యాజక రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్యములకు మకుటంగా ఇశ్రాయేల్ని ఆయన స్థాపించినప్పుడు మరి ఎట్లా అంటే అబ్రహాముకి ఇస్సాకు యాకోబు, యాకోబుకి ఆ తర్వాత ఎవరు పుట్టారండి కదా, రూబేను, షిమ్యోను, ఆ తర్వాత లేవి, యూదా, గాదు, నఫ్తాలి, ఆ తర్వాత బెన్యామీన్, వీళ్ళంతా పుట్టారు. సో ఈ 12 మందిలంతా పితరులతో ఆయన ఒక రాజ్యాన్ని సృష్టిస్తూ మొదలు పెడితే ఆ రాజ్యం ముందుకు వెళ్ళినాక వాళ్ళు 70 మంది, లక్షల మంది అయిపోయారు. కానీ దేవుడి యొక్క ప్రణాళికలో వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళి బానిసలు అయిపోయినప్పుడు ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసి 70 మందిని పంపాడు ఐగుప్తులోకి. ఆ ఐగుప్తు ఒక గర్భము, చీకటి గర్భము. ఆ గర్భంలోకి తీసుకెళ్ళి దేవుడు 30 లక్షల మందిని, అరౌండ్ 25 lakhs బయటికి తీసుకొచ్చాడు. మనం ఒక విత్తనాన్ని భూమిలో విత్తితే మనకు 100 మామిడికాయలు కావాలంటే 100 మామిడికాయలు విత్తాం మనం. ఒక్క మామిడికాయ విత్తనాలు విత్తితే మోస్తు వస్తాయి విత్తనాలు, ఇక ఎరువేస్తే ఇక పిచ్చిగా వచ్చేస్తాయి కదా. అలాగున దేవుడు ఐగుప్తు అనే ఒక చీకటి గర్భంలోకి 70 మందిని పంపాడు. దానిలోంచి ఆయన 25 లక్షల మందిని తీసుకొని వచ్చాడు బయట. సో బయటికి తీసుకురావడానికి దేవుడికి ఏం కావాల్సి వచ్చింది? పితరుల దగ్గర నుంచి, ప్యాట్రియాక్స్లో నుంచి ఆయన నాయకులను తీసుకున్నాడు. ఈజ్ కాల్డ్ మోసెస్. ఆ మోషే నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు నడిపిస్తూ అద్భుతాలు చేస్తూ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎరుకోను కూల్చి ఆయన గట్టుల మీద పడతాన్ని యొర్దాన్ నదిని ఆపి ఆయన ఇశ్రాయేలును మన్నాతో పోషిస్తూ ఆయన బండ నుంచి నీళ్ళు ఇస్తూ చెకుముకి రాజు నుంచి నూనెను జుర్రింపజేస్తూ వాళ్ళు కాళ్ళు వాపు రాకుండా వాళ్ళ బట్టలు పాత ఒక మైటీ నేషన్గా తయారు చేసి వాళ్ళని తీసుకొని వచ్చి దేవుడు వాళ్లకు కనాను ప్రాంతంలో ఇచ్చాడు. అక్కడ అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీలు, అమాలేకీలు అనే ఒక 10 రకాల వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క జాతుల్ని వెళ్ళగొట్టి రాజ్యాన్ని స్థాపించినప్పుడు పితరుల నుంచి ప్రారంభమైన ఈ రాజ్యము నాయకులతో నడిచింది. నాయకులు వాళ్ళు న్యాయాధిపతులుగా కూడా పనిచేశారు. సో అలాంటి న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆఖరి న్యాయాధిపతి శామ్యుయల్ కదండి. మనకు ఆఖరి కాంగ్రెస్ సీఎం ఎవరు? కిరణ్ కుమార్ గారు, అంతేనా? తర్వాత కేసీఆర్ వచ్చాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి రాకముందు అలాగున్న ఈరోజు భూమి మీద ఆఖరి న్యాయాధిపతి శామ్యుయల్. ఆయన కాలంలో ఒకటి జరిగిందండి. ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు ఈ లోకంలో అందరినీ చూసి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు ఈ లోకంలో అందరికీ రాజు ఉన్నట్టుగా మాకు రాజు లేడు అని చెప్తున్నప్పుడు వచ్చి సమయాన్ని అడిగారు, అయ్యా వేరే రాజ్యాలకు రాజు ఉంటాడు, మాకు రాజు లేడు, నువ్వు ఎంతసేపు యాజకుడివి, నువ్వు ప్రవక్తవి, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తున్నావు, నువ్వు మంచోడివే, కానీ మాకు రాజు కావాలి. ఎందుకు రాజు అంటే అన్ని రాజ్యాలకు రాజులు ఉన్నారుగా. మరి రాజు అంటే ఒక కోట ఉంటుంది, కోట చూసి రావచ్చు కదా పోయి. రాజు అంటే సింహాసనం ఉంటుంది కదా, అది మంచిగా అనిపిస్తుంది. రాజు అంటే కిరీటం ఉంటుంది, రాజు అంటే ఆయనకు రథం ఉంటుంది, రాజు అంటే గుర్రాలు, రాజు అంటే సైన్యము, రాజు అంటే మంత్రులు, ఇదంతా అట్టహాసంగా ఎంతో బాగుంటుంది. మాకు ఏమీ లేదు. ఎప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు ఇదే బట్టలు వేసుకొని ఉంటావు, అదే ప్యాంటు, అదే షర్టు, అదే యాజకుడివి నువ్వు కదా, ఏమీ ఉండదు కదా. ఆ దేవాలయం ప్రత్యక్ష గుడారం, అప్పటికి టెంపుల్ కూడా కట్టలేదు వాళ్ళు గుడారాలు అక్కడే ఏమీ లేదు కనుక ఇక్కడ మాకు అంతా బోర్ వేస్తుంది, మాకు కొత్తగా కావాలి, మాకు కనుక మాకు ఈ 2G నడవదు, మాకు 5G కావాలి, మాకు కదా, మాకు 6G కావాలి. లోకాన్ని చూసి వాళ్ళు రాజుని అడిగారండి. అడిగినప్పుడు
అప్పుడు సమూయేలు ఏం చేయాలండి? సమూయేలుకి బాధ కలుగుతుంది. ఎందుకంటే తను ఏలుతున్నప్పుడు నువ్వు కాదు అని చెప్పి రాజును అడుగుతున్నారంటే అది ఎంత బాధకరం అవుతుందండి. సో సమూయేలు అలాగున కొంచెం బాధపడ కూడా పడి ఉండొచ్చు. ఎందుకంటే నన్ను కాకుండా వీళ్ళు వేరే అతన్ని రాజుగా పెట్టమంటున్నారు. ఇది బాధ కాదండి. మనం కూడా ఎవరైనా ఒక కాలేజీలో లెక్చరర్ మంచిగా చెప్పకపోతే వెళ్ళి ప్రిన్సిపాల్కి ఈయన తీసేయండి, మాకు అంత లెసన్స్ బాగా చెప్పట్లేదంటే ఎక్కడైనా ఆలోచించండి. అనేక చోట్ల అలాగే ఎంతోమంది పాస్టర్లను కూడా పీకేశారు, ఈయన సరిగ్గా చెప్పట్లేదని ఆ డినామినేషన్స్. సో ఎవరికైనా బాధ కలుగుతుంది కదండి. మరి సమూయేలు అలాగున బాధపడ్డా? నిజంగా అతను బాధపడలేదండి. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది అతనికి. అతడు ఏం చేశాడంటే, సరే మీరు రాజును కోరుకుంటున్నారు కదా, నేను వెళ్ళి దేవుడిని అడుగుతానని చెప్పి ఆయన వెళ్ళి దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు తీయండి 8వ అధ్యాయం, మనం 12 తీసాం కదా, 8వ అధ్యాయంలో చూడండి ఎంత స్పష్టంగా దేవుడు అతనికి జవాబు ఇచ్చాడండి. జవాబు ఖచ్చితంగా ఇచ్చాడు. 5వ వచనంలో చూడండి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కాను కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అన్నరి. అంటే సమూయేలు అన్యాయం చేస్తున్నాడనా? కాదు, వాళ్ళకు వేరే సోకు ఉంది, రాజు సోకు వేరుగుంది కనుక మాకు న్యాయము తీర్చుటకై రాజు నియమింపని వారు అన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండని కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. దేవుడి దగ్గరికి పోయి చెప్పాడు, ప్రభా మరి నేను ఇలా న్యాయాధిపతిగా నువ్వు నియమించావు, నువ్వు నన్ను కోరుకున్నావు, నువ్వు నన్ను అభిషేకించావు, నువ్వు నాకు అధికారం ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళు నన్ను జరిపేసి ఒక రాజును కోరుకుంటున్నారు, నువ్వేమంటావు అని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకు యెహోవా సమూయేలుతో సెలవిచ్చింది ఏమనగా, జనులు 8వ అధ్యాయం 7వ వచనం, నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున. దేవుడు డైరెక్ట్గా హృదయాలు ఎరిగిన దేవుడు కనుక వాళ్ళు నీ పరిపాలన కాదు సమూయేలు, నన్ను విసర్జించేశారు, అలాగూ నా పరిపాలన. సో ఇక్కడ బైబిల్లో ఈ యొక్క థియోక్రసీ నుంచి ఇదిగో ఈ భూమి మీద మొనార్కీ లేకపోతే అనేకమైన పరిపాలనలు ఉన్నాయి కదా. ఈరోజు ప్రపంచంలో 14 టైప్స్ ఆఫ్ ఈ యొక్క రూలింగ్ ఉందండి. దాని గురించి మనకు అవసరం లేదు, అదేమన్నా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివే వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు, కానీ నాకైతే అవసరం లేదు, నేను ఒకసారి చదివి వదిలేసాను. 14 రకాలైన పరిపాలన ఉన్నాయి ఈరోజు భూమి మీద, ఇప్పటికే ఉన్నాయి కనుక పరిపాలన. కనుక కాంబోడియాలో అనుకుంటా, వియత్నాంలో అక్కడ ఇప్పటికీ రాజు పరిపాలిస్తున్నాడు. అక్కడి నుంచి రాజరిక పరిపాలన దగ్గర నుంచి మనది డెమోక్రసీ కనుక ప్రజలు తమను తాము పరిపాలించుకోవడానికి ఉండే ఈ డెమోక్రసీలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు పరిపాలించేదాన్ని థియోక్రసీ అంటారు, దైవ పాలన కనుక. ఇప్పుడు దైవము పాలిస్తూ అబ్రహాము ద్వారా సృష్టించబడే ఈ రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యానికి దైవమే రాజు, ఆయనే ఏలిక, ఆయనే పరిపాలన, ఆయనే ఇశ్రాయేలు నడిపిస్తాడు. కనుక సమయానికి ఎవరికైనా యుద్ధం చేయాలంటే ఆయన ఎంతోమందిని ఇచ్చాడు వాళ్ళకు. అలాగున ఆయన పరిపాలన వద్దు అనుకుంటున్నారంటే ఇది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పటికి యేసుక్రీస్తు వచ్చినాక కూడా మన లైఫ్లో థియోక్రసీ కావాలా, డెమోక్రసీ కావాలా? ఈ లోకంలో పరిపాలన ఎలాంటిది కోరుకుంటున్నాం? రకరకాల రాజ్యాలు ఈరోజు ఒక దాదాపు 14 టైప్స్ ఆఫ్ ఆ యొక్క ఈ రూలింగ్స్ ప్రపంచంలో ఉన్నాయి. దాంట్లో డెమోక్రసీ ఒకటి. అన్ని దేశాల్లో డెమోక్రసీ ఏమీ లేదండి, భయంకరంగా ఉన్నారు. కనుక ఇదిగో ఈ యొక్క బైబిల్ చెప్తుంది, దేవుడిని వాళ్ళు తినక దేవుడు నేరుగా చెప్పాడు, వెళ్ళు మరి నియమించమన్నాడు. కానీ నువ్వు రాజు నియమించినప్పుడు చెప్పు, ఆ రాజు ఏం చేస్తాడు, మీ బ్రతుకుల్లో ఎలాగుంటాడు, మిమ్మల్ని ఎట్లా వెళ్తాడు, ఎట్లా పాలిస్తాడు, మీ దగ్గర నుంచి ఏం తీసుకుంటాడు, ఆయన ఏమి లాక్కుంటాడు, ఏమి మీ దగ్గర చేస్తాడు, ఇవన్నీ చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మీరు హోంవర్క్ చేయండి. ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 8వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు 22 వరకు తన 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 అనే మాట మీరు హోంవర్క్ చేసి చూసుకోండి. అని మనకు టైం కాదు, కానీ మీవన్నీ తీసుకుంటాడు, మీకు అన్నీ తీసుకుంటాడు. ఈ డెమోక్రసీలోనే మనకు ఏమన్నాడు, స్వచ్ఛ భారత్ వేస్తున్నారా లేదా? ఇంత డెమోక్రసీలో కూడా మనం కట్టాలండి కదా. మనం ఏది కొనుక్కున్న అన్నిటి మీద ట్యాక్స్ వేస్తున్నారు ఈరోజు. కనుక ఒక స్లాబ్ ఉండి ఒక టీవీ ఉందనుకోండి, 32 ఇంచెస్కి మాత్రము అది 15% లోపల పడుతుంది ట్యాక్స్. కానీ నువ్వు 42 ఇంచెస్ తీసుకుంటే అది లగ్జరీ 27-28% కట్టాలి. అట్లా ఈ ప్రపంచంలో ఎంత ట్యాక్స్ పీల్ చేసుకుంటారు కదా. ఇప్పుడు అలాగున్న ట్యాక్స్, అప్పుడు డైరెక్ట్ రాజు తీసుకొచ్చేదైనా తన 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 అని. మీ కుమార్తెలు చక్కగా ఉంటే తీసేసుకుంటాడు, మీ పొలం మంచిగా పండితే తీసేసుకుంటాడు, మీ యొక్క యవనస్తులు బాగుంటే వాళ్ళని యుద్ధంలో పెట్టుకుంటాడు, మీ భూములు అన్నీ తీసుకుంటాడు. ఆలోచించండి అని దేవుడే ఈ లోక రాజులు ఎలాగ ఏలుతూ దోచుకుంటారో చెప్తే ఇశ్రాయేల్ ఏమన్నారు తెలుసా? అవన్నీ బాగానే ఉన్నాయి కానీ మాకు రాజుని పెట్టమన్నారు. అవన్నీ ఓకే, మాకు రాజు కావాలి, ఫస్ట్ రాజు సోకుంది కనుక
మాకు రాజు కావాలి. అంటే దేవుడి యొక్క పరిపాలన నుంచి మానవ పరిపాలనలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కోరుకున్నారు అది కనుక. అలాగున కోరుకున్నప్పుడు దేవుడు వాళ్ళని రాజుని నియమించాడు. కొన్ని రోజుల తర్వాత ఈ బైబిల్ చెప్తుంది 11వ అధ్యాయంలో అమ్మోనీయుడైన నాహాష్ అనేవాడు బయలుదేరి యాబేష్గిలాదు అనే యొక్క ఇశ్రాయేలులోని ఒక ప్రాంత ప్రజల దగ్గరకు వచ్చి, వాడు అప్పటికి ఇంకా ఇశ్రాయేలుకి రాజు లేడు కదా, ఇంకా రాజు నియమించాడు దేవుడు, సౌలుని రాజుగా నియమించాడు. నియమించిన తర్వాత ఒక యుద్ధం వచ్చింది. సో ఆ రాజు ఎవరు బైబిల్లో? మరి దేవుని యొక్క వాక్యంలో 9వ అధ్యాయంలోనే ఉంది. ఒకవేళ చూస్తే మీరు తెలియని వాళ్ళ గురించి నేను చదువుతాను చూడండి. 9వ అధ్యాయంలో అఫియకు పుట్టిన బెకరోత్ కుమారుడైన సెరరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అని బెన్యామీనుడును. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు, అతడు బహు సౌందర్యం గలవాడని చెప్తే, ఈ కీషు కుమారుడినైనా ఆ యొక్క సౌలును దేవుడు వారు రాజుగా కోరుకున్నందుకు రాజుగా ఇచ్చాడు. ఆ రాజుని అభిషేకించేశారు, అతడు రాజుగా నియమింపబడ్డాడు. సమూయేలు పక్కకి జరిగిపోయాడు, ఆయన పక్కకు తొలగిపోయాడు. పక్కకు తొలగిపోయిన తర్వాత కొన్ని దినాలకు దేశం మీదకి యుద్ధం వచ్చిందండి. కనుక ఈ యొక్క అమ్మోనీయుడైన భయంకరమైన వాడు 11వ అధ్యాయంలో రాయబడింది, వాడి పేరు మరి నాహాష్ అనేవాడు బయలుదేరి యాబేష్గిలాదు అనే ఒక ఇశ్రాయేలు ఒక ప్రాంతానికి వచ్చి వాళ్ళతో చెప్పాడు ఏంటంటే, మిమ్మల్ని నా వశం చేసుకుంటా, మీరు నాకు ఇశ్రాయేలారా, నేను మిమ్మల్ని వెళ్తాను పాల్తాను. ఎప్పుడు యుద్ధాలు వచ్చేవి ఇట్లా. అలాగని ఒకసారి వచ్చినప్పుడు యాబేష్గిలాదు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీ అందరి కుడి కన్నులు ఊడదీసి నీతో మీకు నిబంధన చేస్తాను. ఒక యాబేష్గిలాదులు అందరి కళ్ళు పోయినాయి అనుకోండి, ఎవరైనా అడిగారనుకోండి, మీ కళ్ళు ఎందుకు పోయినాయి, మీ కళ్ళు ఎందుకు పోయినాయి అంటే చెప్పాలి. వాళ్ళు ఏమని చెప్పాలంటే, అమ్మోనీయుడైన నాహాష్ వచ్చి ఇశ్రాయేల్ అందరినీ పరిపాలిస్తాడు, వాడి కింద మేము ఉంటామని మా గుడ్లు బీకించుకున్నామని నిబంధన చేయాలి. వీడు గుడ్లతో నిబంధన చేస్తా అన్నాడు. రక్తంతో చేస్తారు నిబంధన కదా, రకరకాలు చేస్తారు అగ్రిమెంట్లు. కానీ వీడు అన్నాడు మీ గుడ్లు బీకి నిబంధన చేస్తారు. ఎంత ఖండ కావరంతో నాహాష్, ఈ యొక్క అమ్మోనీయుడైన నాహాష్ వచ్చి అన్నాడండి. ఆ దెబ్బకు పాపం ఇశ్రాయేల్ అంతా ఎలుగెత్తి ఏడ్చారు. ఇక ఈ యాబేష్గిలాదులో ఎవరికి ఒక కన్ను ఉండదు, ఎవరికి ఒక కన్ను ఉండదు. ఎట్లా ఉంటుందండి, ఒక ఊరు ఒక పట్టణంలో ఒక టౌన్లో ఎవ్వరికి అయి ఉండదంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు, వాడు సైన్యంతో వచ్చేస్తారు. గలిగెత్తి ఏడ్చినప్పుడు అప్పుడు సౌలుగా రాజుగా ఉన్న అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే, ఇట్లా యాబేష్గిలాదు మనందరినీ గుడ్లు తీసి నిబంధన చేసి, ఇక ఇశ్రాయేల్ దేశంలో ఎవరికైనా కన్నులు ఉండాలంటే నాకు సరెండర్ కావాలి అని చెప్పి ఈ గుడ్లు బీకి నిబంధన చేస్తా అన్నాడు, అగ్రిమెంట్ చేస్తా అన్నాడు. అయితే వాళ్ళ వారం రోజులు టైం అని అడిగారు. ఓన్లీ 1 వీక్ టైం ఇవి. కనుక ఈ 1 వీక్ టైం ఉంటే మాకు 2 కళ్ళతో ఏమైనా సినిమాలు ఉంటే చూసేస్తాం, ఏమైనా సీరియల్ ఉంటే కవర్ చేసుకుంటాం. ఈ 2 కళ్ళు ఉంటే ఎవరైనా చూసేది ఉంటే, నాకు చాలా అందమైన అమ్మాయి చాలా రోజులు నాకు చాలా ఇష్టం, నా డార్లింగ్ చూస్తాను, దాంది పోద్ది కన్ను, నాది ఇద్దరిది పోద్ది, ఆడిద్దరిది బీకేస్తాడు. ఒకసారి చూసుకుంటాం. ఏమడిగారు మరి? 1 వీక్ టైం అడిగారండి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగో చూడండి, ఏడుస్తున్నప్పుడు. అప్పుడు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకొని ఆ యొక్క సౌలు రాజుగా నియమించాడు కదా, అతడు వచ్చి దేవుని ఆత్మ అతని మీదికి రాగా, అతను అప్పటికి వాళ్ళ నాన్నకు ఎడ్లో ఉండే వాటిని చీల్చి బలి అర్పించి ఒకటి చెప్పాడు, ఇశ్రాయేల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నన్ను వెంబడించకపోతే, నా తోడు రాకపోతే ఈ ఎడ్లను ఎట్లా చీల్చానట్లా చీల్చేస్తా అంటే, దేవుడి భయం ఇశ్రాయేల్ రాజ్యం మీద వచ్చి వాళ్ళు ఇశ్రాయేలీలు 3 లక్షల మంది వచ్చేసారు ఆయనతోటి యుద్ధం చేస్తాను. ఒక 700 మంది ఎంతమంది యూదా ప్రాంతం నుంచి వచ్చి, అయ్యా సౌలు మేమందరమని అనుకుంటామంటే వెళ్ళిపోయి సౌలు యుద్ధం చేశాడు. గొప్ప యుద్ధాలు బైబిల్లో చాలా యుద్ధాలు ఉన్నాయి, ఇది ఒక యుద్ధం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెళ్ళి యుద్ధం చేశాడు, ఆ యొక్క నాహాషుని ఓడించాడు. వాళ్ళని ఎంత భయంగా చితగొట్టాడంటే, వాళ్ళు ఈ అమ్మోనీలు ఎంత భయపడారంటే, ఇద్దరు కలిసి వెళ్ళలేదు, ఇద్దరు కలిసే వీళ్ళు అమ్మోనీలను చంపుతారని ఒక్కొక్క దారిన పారిపోయాడు. సో బైబిల్లో ఒక గ్రేట్ వార్ దేవుడు వాళ్ళకు సక్సెస్ ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? సౌలు ద్వారా ఇచ్చాడు. సౌలు యుద్ధం చేశాడు, లిటరల్గా వెళ్ళి యుద్ధం చేసి కాపాడాడు. కనుక అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎంత సంతోషపడ్డారంటే, మేము రాజు అడిగింది ఎంత మంచి పని చూసారా, మేము రాజుని దేవుడిని అడిగాం కదా, మేము రాజుని అడగడము తప్పు కాదు, మేము రాజుని అడగడము అది దేవుడికి వ్యతిరేకం కాదు, మేము రాజును కోరుకుంది అది దేవునికి దైవ సన్నిధికి వ్యతిరేకం కాదు, మాకు కూడా వ్యతిరేకం. ఎంత మంచి విక్టరీ అండి. రేవంత్ రెడ్డిని ఎందుకని చేసుకుని ఎంత మంచిదైంది. ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ. వాళ్ళు ఏమి ఇప్పుడు ఆడవాళ్ళు ఏమి ఇది కావట్లేదు, అనుకుంటారు బస్సులో కొద్దిసేపు, కానీ తర్వాత అయితే దిగినాక అయితే ఫ్రీ కదరా బస్సు అనుకుంటారు. సో ఒక్కొక్కళ్ళు ఎన్నుకున్నాక వాళ్ళు ఏం ప్రాబ్లం అనుకోరండి కదా.
ఎందుకంటే వాళ్ళ ఎన్నిక, వాళ్ళ చాయిస్ అదే. కానీ అన్నిటికంటే ఒక దాంట్లో ఎన్నిక చేసుకున్నాం, కానీ జీవితకాలం అంతా ఎందుకు ఇన్ని చేసుకున్నానా అని పెళ్ళిలో మాత్రం అనుకుంటారు. దీన్ని ఎందుకు చేసుకున్నాను వాడు అనుకుంటాడు. అది పెళ్ళిలో ఎందుకు ఉందో మరి నాకైతే తెలియదండి. మిగతా వాటిలలో చాలా వాటిలలో ఉండదు. ఇల్లు కొనుక్కుంటే మంచిగా ఇల్లు ఉంది, చాలా ఏవి కొనుక్కున్నా ఏది చేసినా బాగుంటుంది. కానీ మ్యారేజ్లో మాత్రం ఉందా అండి అందరికీ? ఎట్లా చెప్తున్నారు చూడు, ఏదో నటిస్తున్నారు కదండి. నటనే తప్ప ఏమీ లేదు. కనుక 100కి కదండి ఒక 5% ఉండొచ్చు ఇది చేసుకున్నందుకు. కానీ మనం కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ కావు కదండి. సో ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే, మేము రాజును కోరుకున్నది ఎంత మంచి పని చేశాం, మా రాజు మా కొరకు యుద్ధం చేశాడు, నహాష్ అనేవాడు గుడ్లు వీకి నిబంధన చేస్తా అన్నోడిని తరిమి 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 కొట్టాడు, మేము ఎంత మంచి పని చేశామని ఆనందంగా ఉల్లాసంగా సంతోషంగా పండగ చేసుకున్నాడు. ఆ పండగలాగా ఆ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడే 12వ అధ్యాయం స్టార్ట్ అయింది. ఇప్పుడు సౌలు నియమించిన సమూయేలు, అభిషేకించిన సమూయేలు, అతడు ఆ యొక్క తన జీవితంలో నా బాధ్యత, నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో భారము ఇప్పుడు దేవుడు సౌలుకు అప్పచెప్పాడు, నేను హాయిగా ఇక పక్కకు జరగచ్చు అని చెప్పి ఒక నాయకుడు అయ్యుండి ఇంకొక నాయకుడు నియమిస్తే కుళ్ళుకొని వ్యతిరేకంగా మాట్లాడి ఏమీ చేయలేదండి. చక్కగా ఇశ్రాయేలు అందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. చూడండి, ఇప్పుడు 12వ అధ్యాయంకి వస్తే మన వాక్యం ఏంటో ఈరోజు మీకు ఇదంతా ఉపద్ఘాతంగా చెప్పాల్సి వచ్చింది. అయినా సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి సమూయేలు 12లో అప్పుడు సమూయేలు, ఎప్పుడు సమూయేలు అంటే సౌలును పట్టాభిషేకం చేసి రాజుగా ఆనందించి దేశమంతా సంతోషంతో మునిగిపోయినప్పుడు అప్పుడు ఈ సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను, రాజు మీ కార్యాలను జరిగించును అని చెప్పి ఆయన ఈ రాజును నియమించడం అది ఎంతవరకు కరెక్టు అది ఆయన చెప్తున్నాడు. ఈ యుద్ధం గెలిచినాక చెప్తున్నాడు. యుద్ధంలో ఓడిపోతే కాదు, యుద్ధంలో ఒకవేళ ఓడిపోయి ఉంటే చూసారా మీరు రాజును మీరు అడిగారు కనుక ఓడిపోయాం అనొచ్చు. కానీ గెలిచారు కదా, గెలిచినాక వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నాడు, గెలిచినాక ఆయన దేవుడి చిత్తాన్ని తెలియజేస్తున్నాడు, గెలిచినాక వాళ్ళ జీవితాలలో అసలు సంగతి తెలుస్తున్నాడు. కనుక ఈ వాక్యము స్పష్టంగా వినండి. అతను తన విషయం చెప్తున్నాడు. నేను తలనేర్చిన ముసలిని వాడను, నా కుమారుడు మీ మధ్య ఉన్నారు, బాల్యం నుండి నేటి వరకు మీ కార్యములను జరిగిస్తూ వచ్చాను. నేను ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఎద్దైనా తీసుకున్నానా, ఎవరిని గాడిదైనా పట్టుకున్నానా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగుపడకుండా నా కళ్ళు మూసుకోవటానికి నేను లంచం ఏమైనా పుచ్చుకున్నానా, అలాగూ చేస్తే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వారు నా మీద సాక్ష్యం పలకచ్చు అని చెప్పి మొట్టమొదటి తన క్రెడిబిలిటీని క్లియర్గా చెప్తున్నాడు. మీరు నన్ను కాదని, దేవుణ్ణి కాదని ఈ రాజును కోరుకున్నారు, ఒక సౌలును పెట్టుకున్నారు కదా, ఇతడి అభిషేకం ఇక్కడే ఆయన ముందే చెప్తున్నానని చెప్పి ఆయన మొత్తం ఇశ్రాయేలుతో ఏం చేశాడండి, నేను ఎవరి దగ్గరైనా ఈరోజు చెప్పండి, నన్ను నా కుటుంబాన్ని మీరు వద్దన్నారు కదా, సరే నా కుమారులు మంచోళ్ళు కాదు వదిలేసేయండి, కానీ మీరు నా విషయంలో నేరస్థాపన ఏమైనా చేయగలుగుతారా అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, స్పష్టంగా చెప్తుంది దేవుడి యొక్క వాక్యము. వాళ్ళు అంటున్నారు, నీవు మాకు ఏ అన్యాయము ఏ బాధ చేయలేదు, ఏ మనుషుని ఏమీ తీసుకోలేదని. దానికి ఇదిగో ఈ యొక్క అభిషక్తుడైన సౌలు మేము సాక్షులమని చెప్పారు. ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. మనం మనుషుల్ని, దేవుడు పంపిన సేవకుల్ని, దేవుడిచ్చిన నాయకుల్ని రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ మీద నేరం ఏదన్నా ఒక సాక్ష్యం ఉండాలండి. అది కానీ సమూయేలు ఎంత పవిత్రంగా, ఎంత యథార్థంగా, ఎంత మంచి భక్తుడుగా, ఎంత మంచి నీతిమంతుడుగా తన యొక్క జీవితంలో ఇశ్రాయేలులు ఏమిస్తారని తన బ్రతుకులో చేయలేదండి. నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతానని. ఇప్పటికీ ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అంతేనండి. సంఘము పాస్టర్కి ఏమిస్తుంది కాదు, పాస్టర్ సంఘానికి ఏమి ఇవ్వగలుగుతాడు, అది ట్రూ సర్వీస్. ఏది వచ్చినా సరే, ఏది కావాలన్నా కానీ అలాంటి ఒక మనస్సు సమూయేలులో ఉండినారు. అందుగురించి ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయి ఒకలాంటి దుఃఖం కూడా అతని మనసులో, నేను ఏమైనా మీ దగ్గర తీసుకున్నానా, కానీ మీరు ఎందుకు అట్లా ఈ యొక్క దేవుడు పరిపాలన కాకుండా లోకస్తులకు ఉండే రాజులను కోరుకుంటున్నారు, మన దేశంలో కూడా మానవ పరిపాలన కిందికి వస్తున్నారు. ఆలోచించండి, నేను మానవుడినై, నేను మీకు నాయకుడినై, మీకు నేను యాజకుడినై, నేను మీకు ప్రవక్తనై, నేను మీకు ఆ యొక్క పరిపాలన ఇస్తే ఏమి తప్పైందని చెప్పి అడిగినప్పుడు ఎవ్వరు మౌనంగా ఉన్నారు. ఏమీ లేదు, నీలో ఒక్క తప్పు లేదండి. ఈరోజు వరకు భూమి మీద ఇలాగ సమూయేలు వల్ల ఒకవేళ పాస్టర్లు కూడా ఉంటే ఎంత మంచిగా అండి కదా, ఒక్క తప్పు అతనిలో పట్టలేకపోయారు. అంత మంచిగా
ఆయన జీవించాడు. తర్వాత ఇప్పుడు నాది వదిలిపెట్టని రెండవది దేవుడి వైపు తిరిగాడు. చూడండి దేవుని వైపు 6వ వచనంలో, మరియు సమూయేలు జనతో ఇట్లా, మోషేను అహరోను నిర్ణయించిన మీ పితరులను ఐగుప్తు రప్పించిన వాడు యెహోవాయే కదా, కాబట్టి యెహోవా మీరును మీ పితరులను చేసిన నీతి కారణం బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండండి. వెళ్ళిపోతప్పుడే నా విషయం అయితే ఏమీ లేదు కదా, ఇప్పుడు దేవుడి విషయం చెప్పండి. మీరు దేవుడి యొక్క పరిపాలన కింద ఉండకుండా మానవుని కోరుకున్నారే, దేవుడు మీ పట్ల ఏం చేశాడో చెప్పండి ఇక్కడ అని చెప్పి ఆయన అన్ని నీతి కార్యాలు చేశాడు. మీకు ఎక్కడి నుంచి నీతి కార్యాలు కొన్ని మచ్చుకు రాశాడు. చూడండి, మొదటి నీతి కార్యము దేవుడు చేసింది ఏంటంటే, యాకోబు ఐగుప్తునికి వచ్చిన పిమ్మట, లేకపోతే మీ పితరులు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మోషే అహరోనులోంచి పంపినందుకు వారు మీ పితరులను ఐగుప్తులోంచి తీసుకొని వచ్చారు కదా. ఐగుప్తులోంచి మిమ్మల్ని విడిపించడం ఏంటది? దేవుడి యొక్క యుద్ధము, దేవుడి యొక్క కార్యము, దేవుడి యొక్క పరాక్రమము అవేం కాదు. అది ఇట్స్ ఎ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి నీతి, దేవుడి నీతి. నిన్ను పాపములోంచి, శాపములోంచి, అవిధతలోంచి, విగ్రహారాధనలోంచి, ఈ లోకం యొక్క దరిద్రతలోంచి నిన్ను విడిపిస్తే అది దేవుడి యొక్క శక్తిలో నువ్వు ఏదన్నా కాదు. నిన్ను క్రిస్టియన్గా చేసుకోవటానికి, నిన్ను మతం మార్చడానికి కాదు. ఇట్స్ ఎ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఒక పిల్లోడు బోరు బావిలో పడిపోతే కలెక్టరు లేకపోతే ఎస్పీ వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ బోరు బావిలో పడిన పిల్లోడిని తీయటము ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్, అంతే, నథింగ్ ఎల్స్. నేను కలెక్టర్ని కదా, అందు గురించే బోరు బావిలో పడిన పిల్లోడిని నేను నువ్వు కలెక్టర్ అయితే ఏంటి? ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ గవర్నమెంట్. అది గవర్నమెంట్ చేతగానితనంతో పిల్లలు బోరుబావిలో పడిపోతే ఆ తల్లులు ఏడుస్తూ స్పృహ తప్పిపోయి ఉంటే ఆ పిల్లోడు చచ్చాడో లేదో లోపల తెలియకుండా మనకున్న ఈ టెక్నాలజీకి ప్రొక్లైన్లు తెచ్చి జేసీబీలు తెచ్చి తవ్వి ఎన్ని గంటలు ప్రయత్నం చేస్తారు. సో ఇట్స్ అ వర్క్ ఆఫ్ గవర్నమెంట్. అది కనుక అలాగున్నాయి. దేవుడు ఐగుప్తులో ఉన్న మిమ్మల్ని విడిపించి, అదే ఆయన నీతి, అది అంతే. ఎందుకంటే ఆయన జనాంగం సృష్టిస్తున్నాడు. ఆ జనాంగంతో లోకమనులందరినీ కూడా రక్షణలోకి నడిపించాలని ఆయన ఒక కార్యం, అంతే, నీతి తప్ప అది ఏమీది కాదు. అది కనుక తర్వాత అంటాడు చూడండి, రెండవది దేవుని యొక్క వాక్యం, అయితే వారు తమ దేవుడైన యెహోవాను మర్చినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికి, ఫిలిస్తీన్ల చేతికి, మోయాబుల చేతికి అమ్మివేయగా వారు ఇశ్రాయేలు యుద్ధం చేశారు. దేవుడు యొక్క సన్నిధిలో వాళ్ళు పాపం చేస్తే వాళ్లను ఫిలిస్తీన్లకు, అమ్మోనీలకు దేవుడు అమ్మివేసినట్టుగా అప్పచెప్పడం ఏంటో తెలుసా? అది పనిష్మెంట్ కాదు, అది జడ్జ్, అది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి నీతి అది, దేవుడి నీతి అది. కనుక ఎవడన్నా దొంగతనం చేశాడు, ఎవడన్నా రేప్ చేశాడు, వాడిని తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో పెడతారు. అదేంటది? అది రూల్. అది కనుక అది చట్టం. కనుక వాడిని తీసుకొని వెళ్ళి మంచిగా మెడలో ఆ దండేసి వాడిని స్టేడియంలో ఊరేగిస్తారా? ఎత్తి బొక్కలో వేసేస్తారు కదా. మరి ఆలోచించండి, ఈరోజు కూడా దేవుడు అంటాడు, నా నీతి ఏమిటి? మీరు ఐగుప్తులో ఉంటే విడిపించడం నా నీతి, విడిపించిన మీరు పాపం చేస్తే మిమ్మల్ని అప్పచెప్పడం నా నీతి. ఇది నా యొక్క నీతి. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క నీతి. తర్వాత చూడండి, తర్వాత 10వ వచనంలో చూసి, అంతటి వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తరులను పూజించి ఆనందన పాపం చేసిన తిమి మా శత్రువుల చేతిలో నేను మమ్మల్ని విడిపించిన మేము నిన్ను సేవించమని యెహోవాకు మొరపెట్టగా, దేవుడు ఏమన్నాడు? ఆయన పాపములో పడిపోయినప్పుడు దేవుడికి మొర్ర పెట్టడము అది దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానం పట్ల ఆయన నీతి. హీ హస్ గివెన్ ద ప్రామిస్, సో హీ షుడ్ బి ఆన్ ద ప్రామిస్. కనుక అలాగున వాళ్ళని కాపాడటానికి దేవుడు తన నీతిని వెల్లడిపరిచాడు. ఎలాగని వెల్లడిపరిచాడండి చూడండి, యెహోవా ఆ యొక్క ఎరుబ్బయలును, ఎరుబ్బయలు అంటే గిద్యోను, బేదానును, ఇది ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథం, నేను పేరు లేదండి, ఇది బారాక్ అయి ఉంటుందని చెప్తారు, ఇది వేరే గ్రంథాల్లో ఉంది. కనుక కన్ఫ్యూజన్ అంటే ఆ యొక్క అక్షరాలు ట్రాన్స్లేషన్లో వచ్చి ఉంటుంది. బేదాన్ అని ఆయన ఎవరు లేరు న్యాయాధిపతుల్లో, బేదాను ఆ యొక్క బారాక్ అయి ఉంటాడు. తర్వాత ఎఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలో మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయం కాపురం చేస్తే, ఇది దేవుని నీతి. మీరు పాపం చేసినప్పుడు దండించడమే కాదు, దేవుడు తన నీతి ద్వారా మీరు ప్రార్థన చేస్తే విడిపించాడు. ఇలాగున్న దేవుడి యొక్క సన్నిధిలో చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రజలకు అక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నా వలన మీకేమైనా జరిగిందా? ఏమీ కాలేదు. దేవుడి వలన మీకేమైనా అన్యాయం జరిగిందా? ఏమీ కాలేదు. కానీ మీరు రాజును కోరుకున్నారు. మీరు చాలా చేసిన తప్పు ఒకటి, దేవుణ్ణి వద్దు అని చెప్పి రాజును కోరుకున్నారని చెప్పి తర్వాత వచనాల్లో స్పష్టంగా 12వ వచనం చూడండి, అయితే అమ్మోనియన్ రాజు నాహాష్ మీ మీదకి వచ్చి మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవనని మీరు నాతో చెప్పిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకుని రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు అని చెప్పి ఆయన, మీరు ఎంత పొరపాటు చేశారంటే
ఈలాగున సౌలు లేచి వెళ్ళి నాహాషు చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడ్డాం. ఇంతకుముందు దేవుడు చేయలేదా? ఇంతకుముందు మరి ఆయన గిద్యోను లేపలేదా? బారాకును లేపలేదా? ఆయన యెఫ్తాను లేపలేదా? ఆయన మరి సంసోను లేపలేదు. ఎంతోమందిని ఇచ్చాడు. కనుక ఆ యొక్క న్యాయాధిపతులు ఇస్తున్నా మీరేం అని కోరుకున్నారు? రాజును కోరుకున్నారు. అంటే ఇక మేము దేవుడి మాట కాదు, రాజు మాట వింటాము. మాకు దేవుడి మాటతో పని లేదు, దేవుడి ఏలికత్వంతో పని లేదు, మమ్మల్ని మనిషి ఏలాలని కోరుకున్నారని చెప్పి ఆ పాపం చేశారని చెప్పి వాళ్ళ మీద దేవునికి వ్యతిరేకంగా 11-15 వచ్చిన చూడండి. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినట్లా యెహోవా హస్తం మీ పితరులకు విరోధంగా పడినట్లు మీకును విరోధంగా ఉంటుంది. మీరు నిలిచి చూచుండగా యెహోవా జరిగించు ఈ యొక్క గొప్ప కార్యం కనిపెట్టండి అని. ఆనాడు వాళ్ళు చేసినది తప్పు, రాజును కోరుకోవడము తప్పు, రాజును కోరుకోవడము వాళ్ళు చేసిన ఒక భయంకరమైన మిస్టేక్ అని సమూయేలు దేవుడి ప్రవక్తగా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చూడండి అని చెప్పి ఆకాశం వైపు చేతులెత్తి ఆయన ప్రార్థన చేశారండి. ఇప్పుడు ఇదిగో వడగండ్ల వర్షము కురువునుగాక ఆయన ప్రార్థన చేశారు. చేయంగానే మరి బైబిల్ అయితే అంటుంది, మరి వర్షం వచ్చిందా లేదా? చూడండి, అక్కడ బైబిల్లో స్పష్టంగా రాయబడింది, గోధుమ కోత కాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినంత చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకుంటకై యెహోవా ఉరుములను వర్షములు పంపినట్లుగా నేను ఆయన వేడుకొనుచున్నాను అన్నప్పుడు సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకు బహుగా భయపడి, గట్టిగా చెప్పలు కొడదామండి. బైబిల్ చెప్తుంది, భూమి మీద నరుడు ఒక ప్రవక్త, ఒక మంచి సమూయేలు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఉరుములు వర్షం కురుస్తున్నాయి. సో బైబిల్ స్పష్టంగా ఈరోజు మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. దేవుడి యొక్క సన్నిధిలో వాళ్లకు ఎప్పుడు పడింది అంటే వర్షము, గోధుమ వాళ్ళ యొక్క ఎవల యొక్క కోతకాలం పడి పంటంతా నాశనం అయిపోతుంది, పంటంతా నాశనం అయిపోతుంది ఖచ్చితంగా. కనుక ఈరోజు సమ్మర్లో మంచు పడితే ఎట్లుంటుందండి? సగం మంది మెంటల్ అయిపోతారు, ఇక బుర్ర పంచే ఎటు కాకుండా అయిపోతుంది. పడదండి కదా, పడకూడదు. కనుక అలాగునే కోతకాలంలో వర్షము పడకూడదండి, తగదు, మంచు తగదు. ఆ యొక్క ఏమంటారు వేడి, ఆ యొక్క సమ్మర్కి మంచు ఎట్లా తగ్గదు అలాగున్న కోతకాలానికి ఈ యొక్క ఖచ్చితంగా వర్షం. ఆ వర్షం పడుతుంటే భయపడిపోయారండి వాళ్ళంతా కదా. దేవుడికి మనం విరోధంగా వెళ్తున్నామా లేదా తెలుసుకోవటానికి దేవుడు ఒక్కోసారి ఆయన సూచనలు ఇస్తాడు. సో ఇశ్రాయేల్ అందరికీ మంచి సూచన ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ముందు 2 సూచనలు ఉన్నాయి. ఒకటి, సౌలు వెళ్ళి నాహాషును ఓడించి ఎవడైతే గుడ్లు బీకుతామన్నాడో వాడిని పరిగెత్తించి వాడిని ఓడిస్తే అది దేవుడిచ్చింది విజయమా? ఇప్పుడు ఏమి చేయకుండా సమూయేలు ప్రార్థన చేస్తే ఉరుములు వర్షాలు పడి పంట అంతా నాశనం. ఏది కరెక్ట్గా? దేవుడు చాలాసార్లు మన జీవితాలలో ఎన్నో విక్టరీస్ మనము ఇవి దేవుని మనకే అనుకుంటాం, కాకపోవచ్చు అండి అవి. కానీ దేవుడి యొక్క స్థలంలో ఒక ప్రవక్త, ఒక దేవుని సేవకుడు నువ్వు ప్రార్థన చేసినాక జరిగే సంభవాలు, అవి అద్భుతాలు, వాటి ద్వారా స్థిరపరుస్తాడు. వీళ్ళ యొక్క జీవితాల్లో కన్ఫ్యూజన్ తీసేశాడు. రాజు ద్వారా వెళ్ళి నాహాషు ద్వారా ఆ నాహాషును జయించి రావడము కాదు, దేవుడు స్టిల్ మన పట్ల వ్యతిరేకంగానే ఉన్నాడు. ఆయనకు మనం అడిగింది, మనం కోరుకున్నది ఆయనకి ఇష్టం లేదు. కనుక ఇది మీరు తెలుసుకోవాలని చెప్పి ఒక్కసారి ఉరుములు వర్షపడ్డప్పుడు, ఇప్పుడు నాహాష్ వచ్చి గుడ్లు బీక్తానో అది అయిపోయింది, కానీ పొలమే లేక పంటలే అయిపోతాయి, అంతా కరువులోకి వెళ్ళిపోతారు కదండి. తినటానికి తిండి ఉండదు, గింజ ఉండదు. అప్పుడు ఎవడో వచ్చి రాజు వెళ్తే ఏముంది, ఇంకా వెళ్ళకపోతే ఏముంది, మొత్తం పోతుంది. కనుక వెంటనే వాళ్ళు భయపడిపోయి సమూయేలు మాటల్ని అంగీకరించారు. ఏమనంటే సమూయేలు ఏ పాపము చేయలేదు, వారి మధ్యలో మంచి న్యాయ ప్రవర్తనతో, నీతి ప్రవర్తనతో వాళ్ళు నేలాడు. తను ప్రేమించి వాళ్ళ కొరకు అతడు రామాలో ఉండి ఆయన బేతేలు, గిల్గా, మిస్పా తిరుగుతూ న్యాయం తీర్చేవాడు. ఆయన ఎంత మంచి సమూయేలు, మంచి ప్రార్థనాపరుడు, నీతిమంతుడు. కనుక దేశాన్ని ఎంత కాలం భద్రంగా ఉంచాడు. ఆయనను కాదని, దేవుణ్ణి కాదని మీరు రాజును కోరుకుంటారా? చూడండి, ఇది నేను చెప్తుంది కాదని ఒక్కసారి ప్రార్థన చేస్తే వాళ్ళ పంటలు నాశనం కావడం మొదలు పెడుతున్నాయి. ఆ ఉరుములు అవి ఇంకెక్కువసేపు పడితే ఇశ్రాయేల్లో కరువు వచ్చేస్తుంది. కనుక తిండి లేకుండా వాళ్ళు వెంటనే ఏం చేస్తారు చూడండి. ఆ యొక్క వచనాలలో తర్వాత 18వ వచనం, సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుముల్లో వర్షం పంపగా
ఆ యొక్క జనులందరూ యెహోవాను సమయంలో బహుగా భయపడి సమయంలో రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ రాజును అందరిలాగా రాజును కోరుకోవడము వాళ్ళు తప్పు అని గ్రహించి వాళ్ళ కళ్ళు దేవుడు తెరిపించాడు. ఎందుకంటే రాజు చేతిలో ఆకాశం ఉండదు, రాజు చేతిలో వర్షం ఉండదు, రాజు చేతిలో ఆరోగ్యం ఉండదు, రాజు చేతిలో జయం ఉండదు, రాజు చేతిలో వాతావరణం ఉండదు, రాజు చేతిలో మీ యొక్క ప్రాణం ఉండదు. వాడే పోయి చచ్చిపోతే రాజు మనల్ని ఏం కాపాడుతాడు? కనుక మీరు రాజు మానవుడి మీద నుంచి ఆ యొక్క దేవుడి నుంచి మానవుడు తప్పించుకున్నారు. దేవుడు ఒక్కసారి నేను ప్రార్థన చేస్తే ఇదిగో ఈ యొక్క ఉరుములు పడి వర్షం ఉరిపించి మీ పంటలన్నీ కూడా చేస్తున్నప్పుడు ఎవరిని నమ్ముకోవాలి? దేవుడిని నమ్ముకోవాలి. ఎవరిని మనం విసర్జించకూడదు, దేవుడిని విసర్జించకూడదు అని చెప్పి బైబిల్లో ఇక్కడ ఒక స్పష్టమైన చెప్పాడు. ఈరోజు భారతదేశంలో విగ్రహారాధన ఎంత ఉందండి? విగ్రహారాధన ఎట్లా ఉంది? కనుక ఎన్ని విగ్రహాలు, ఎన్ని లక్షల కోట్ల విగ్రహాలు ఉండొచ్చు కదా. ఇన్ని దేవుళ్ళు దేవతలు అంటే బైబిల్లో 12వ అధ్యాయం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ చర్చికి ఎంతకాలం వస్తారో రారో కనుక నేను ఎవరైనా చర్చికి రాకపోతే వాళ్ళు వెంటబడి రండి అడిగే పాస్టర్ కాదు. ఇక్కడ నేర్చుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. సో చర్చ్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటింగ్ సెంటర్, ఇట్ ఈస్ ఎవాల్వింగ్ సెంటర్, ఇట్ ఈస్ ఎంపవరింగ్ సెంటర్. ఈ చర్చ్ అయితే మీరు ఇక్కడ నేర్చుకోవాలంతే. ఇట్స్ ఎడ్యుకేటింగ్, ఎవాల్వింగ్. మీరు ఎవాల్వ్ కావాలి, మీరు క్రీస్తులో నూతన సృష్టిగా మారాలి. ఎంపవర్, ప్రార్థన చేత శక్తిని పొందాలి. ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేసేలేం కాదు. ఎవరికి దేవుడు సమయం ఇస్తాడో వాళ్ళు ఆరాధించుకుంటారు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ చర్చ నేర్పిస్తుంది విగ్రహారాధన ఎట్లా ప్రారంభం అవుతుందో ఈ 12వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు అనే వాళ్ళు దేవుని ప్రజలు యాజక రూపమైన రాజ్యం ఒకనాడు భూమి మీద ఇశ్రాయేలు కూడా విగ్రహాలను వెళ్ళిపోవటానికి ఈ రాజును కోరుకోవడమే కారణము. రాజుకు వాడికి ఏది మంచిది అనిపించితే వాడు చెప్తే నువ్వు చేయాల్సి వస్తుంది. కనుక మన దేశంలో మన రాజుకి మంచిగా అనిపించిందండి. ఇక్కడ ఆ యొక్క దేశంలో కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేసిందండి? ప్లేట్లు కొట్టండి, అది అర్థమైందా? ఇప్పుడు ఆడికి ఏది ఇష్టమైతే మనం చెయ్యాలి. ఎందుకంటే అది మానవ పరిపాలన. కనుక లైట్లన్నీ ఆఫ్ చేసేయమన్నాడు సూపర్ సైంటిస్ట్. కనుక అంతే మరి. కనుక బైబిల్ చెప్తుంది లోకంలో పిచ్చి కూడా చేయాలి. కనుక ఆవు మూత్రము అది అమృతము, తాగండి, తాగితే రోగాలన్నీ పోతాయి. ఎంత బుద్ధి లేకుండా, ఎంత జ్ఞానం లేకుండా, ఎంత విచక్షణ లేకుండా, ఎంత ఇదిగా బైబిల్లో ఏ సేవకుడు అలాగని చెప్పడండి. బైబిల్లో సేవకుడు పరిపాలించేవాడు దేవుని మాట చెప్తాడు, అంతకుమించి ఏం చెప్పాడు. నాలాంటి దైవ సేవకులు అంతే. మీరు దశంభాగం తీసుకొచ్చేయండి. అసలు దశంభాగం లేనేలేదు, టైత్ లేనేలేదు. అసలు న్యూ టెస్ట్మెంట్ టైత్ తీసుకోదు. అసలు మీ జోబులో డబ్బులు పెట్టుకోండి. మీరు ఫస్ట్ దేవుడికి మీ హృదయం ఇచ్చి తర్వాత కానికివ్వండి, అప్పుడు దీవెన పొందుతారు. తర్వాత నమ్మకంగా కానికివ్వండి, మీరు హెచ్చింపబడతారు, ఆశీర్వదింపబడతారు. దేవుడు ఎంతైనా దేవుడికి ఇస్తాడు. ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే సంఘం డబ్బుల మీద నడవదు అది. సో అలాగని చెప్తాం కదా, నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా చెప్పడు కనుక. సో దేవుని వాక్యమే ప్రకటిస్తాం మనం అందుగురించి దేవుని వాక్యంలో లేని క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలు, ఆ యొక్క ఈస్టర్లు, ఆ తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్, దొంగలు దోచుకునే పాస్టర్లు కనుక. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే అది దోచుకోవడం, అది ఎక్స్ట్రా దోచుకోవడం కనుక మనుషుల దగ్గర నుంచి. సంవత్సరం అంతా అయినాక బోనస్లు ఇచ్చినట్టుగా హార్వెస్ట్ ఫెస్టివల్కి దేవుడు మీకు సంవత్సరం అంతా మేలు చేశాడు, కోత కోయండి. వీళ్ళు కోస్తున్నారు, దొంగలు కోస్తున్నారు, వీళ్ళు పాకెట్లు కోస్తున్నారు. ఎవడైనా కొత్తకాల పండుగ లేదు, అసలు విచక్షణే లేదు. అసలు బైబిల్లో ఉన్న కొత్తకాలం ఉండదు, మనకెందుకు వస్తుంది? ఇశ్రాయేలు కొత్తకాలం అంటే అదొక దేశం, అదొక వాతావరణం, ఒక స్పియర్. అది అక్కడ పంటలు ప్రపంచం అంతా పండుతాయి ఒకేసారి. అరే ఆంధ్రాలో వేసిన పంటలు తెలంగాణలో వేయరు ఇప్పుడు తెలుసా? ఇక్కడ వేసిన రాయలసీమలో వేయరు, మనం వేసిన పంటలు గుజరాత్లో వేయరు. సీజన్ ఈజ్ డిఫరెంట్ కనుక కొంచెం ఉంటుండొచ్చు భౌగోళికంగా. ప్రపంచం అంతా కొత్తకాల పండుగ చేస్తారు. ఎర్రి పాస్టర్లు, వీళ్ళు దిక్కుమాలిన పాస్టర్లు, అడుక్కోవటానికి ఇష్టపడి అలాగున కొత్తకాల పండుగ అని చెప్పి ఆ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్లో ఏం కొత్త నిబంధనలు ఏమీ లేదు అసలు. అది ఓల్డ్ టెస్టిమెంట్ ఫెస్టివల్, అది ఓల్డ్ ఇచ్చాడు, క్లోజ్ అయిపోయింది. అది దేవుడు చెప్తున్నాడు, ఇలాంటివి చెప్పరు దేవుని సేవకులు. కనుక బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎడారుల పండుగ, గుడారుల పండుగ బైబిల్లో లేవండి. ఒకే పండుగ ఉంది, రక్షణ పండుగ. నీ బతుకులో రక్షణ పొంది ఆనందం పొందు. నిన్ను పాపం ఏలట్లేదు కనుక ఆనందం పొందు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు కనుక ఆనందం పొందు. నువ్వు మోసంలో లేవు కనుక ఆనందం పొందు. నువ్వు విగ్రహాలను నమ్మట్లేదు కనుక, అది రక్షణ పండుగ. స్వస్థత పండుగ ఉంది, ఆయన గాయాల నుంచి స్వస్థత పొంది మందులు లేకుండా బతుకు, అదే స్వస్థత పండుగ. ఎక్కడుంది గుడారుల పండుగ, ఎడారుల పండుగ? ఎక్కడుంది హార్వెస్ట్ పండుగ? నో గాడ్. ఆయన సంపూర్ణంగా సమర్పించుకొని
ఆయన తన్ను తాను 7 డివైన్ ఎక్స్చేంజ్ చేసి, అది ఎరిగిన పాస్టర్ సమూయేలు లాగానే ఉంటాడు. మీదేం నాకు అక్కర్లేదు, మీరు దేవుని ప్రజలుగా బతకండి, దేవుడి కింద నుంచి వెళ్ళిపోద్దని 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే విగ్రహారాధన ఎట్లా స్టార్ట్ అవుతుంది. ఇశ్రాయేలు బయలు అశ్రాద్ ఎన్నో దేవుళ్ళని వీళ్ళు నమ్మారు. ఎక్కడంటే ఈ రాజును పెట్టుకోవడం దగ్గర నుంచే స్టార్ట్ అయింది. కనుక దేవుని యొక్క వాక్యంలో 12వ అధ్యాయంలో వచ్చిన చూడండి, ముగిచ్చేస్తాను ఈ వాక్యం చూడండి. కిందికి వచ్చేయండి. దేవుని యొక్క వాక్యం 19 చదివాం కదా. ఇట్లని రాజు నియమించిన మేము అడుగుడు చేత మా పాపములన్నిటి మించిన కీడు మేము చేస్తే, కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయమంటే, అంతటి సమయాలు జనంతో ఇట్లని భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించు పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. మీరు రాజును కోరుకుంది ఖచ్చితంగా తప్పే అని ఇదిగో దేవుడు కూడా చెప్తున్నాడు. దేవుడు ఆ వర్షాన్ని ఉరుములు పంపించాడు ఈ యొక్క సమయంలో కొంతకాలం చెప్తున్నాడు. అది నేను ఒట్టిగా నా మాట కాదు, దేవుడి మాటనే. నమ్ముతున్నారా? సరే, మీరు ఆ పని చేసినా కానీ ఒకటి భయంకరం ఏంటంటే, మీరు రాజును కోరుకొని నన్ను ఒకవేళ మానవుడిగా విసర్జిస్తే వద్దనుకుంటే పర్వాలేదు, కానీ పరలోకమందున్న దేవుడైన ఇశ్రాయేలుకు దేవుడైన ఆయన మీరు విసర్జించకూడదని చెప్పి దేవుని వాక్యం 20 అంతటి సమయాలు జనంతో ఇట్లను భయపడకూడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జించకుండా ఆయన అనుసరించి పూర్ణ హృదయంతో ఆయన సేవించండి, ఆయనను విసర్జింపకుడి. ఇక్కడ బైబిల్లో చెప్తుంది మనుష్యుల గతి ఎందుకు విగ్రహాల పాలైపోతారంటే, ఆయనను విసర్జించకుడి, ఆయన విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపులను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. ఇక్కడ ఉంది విగ్రహాలను ఎట్లా, రాజును నమ్ముకొని దేవుణ్ణి వదిలిపెట్టి మానవుడిని నమ్ముకొని దైవాన్ని వదిలిపెట్టినప్పుడే విగ్రహాలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళకి బయట ఇప్పుడు ఇది భారతదేశంలో మన దగ్గర కాదు, ఇశ్రాయేలే విగ్రహాలను స్టార్ట్ చేశారు కొన్ని రోజులకు. వాళ్ళు కట్టుకుని యెరూషలేము దేవాలయంలో కూడా విగ్రహాలను పెట్టేసుకున్నారు. సర్వనాశనం కనుక మానవ పరిపాలన తీసుకొస్తుంది కనుక మన భారతదేశంలో ఎన్ని విగ్రహాలంటే, ఈ యొక్క జాతి ప్రజలు ఒకనాడు దేవుణ్ణి తిరస్కరించారు. మాకు దేవుడు వద్దు, మానవ పరిపాలన అంటే మానవ పరిపాలన ఈరోజు పళ్ళెం పట్టుకొని కొట్టే కాడికి వచ్చింది ఇప్పుడు. అంతే మరి మానవ పరిపాలన. మనమే కదా ఓట్లేసేది, మనమే ఓట్లేసి గెలిపించుకుంటాం కనుక ఇంకంతే. సో బైబిల్ చెప్తుంది మాయాస్వరూపుల కిందికి పోవాలంటే మీరు దేవుణ్ణి విసర్జించినందుకే, దేవుణ్ణి విసర్జించినందుకు దేన్ని పడితే దాన్ని మొక్కాలి. మీరుగా దేన్ని పడితే దాన్ని మొక్కాలి. తొండమున్నదాన్ని, తోకున్నదాన్ని, పాముని, దేన్నైనా సరే మొక్కాలి కాదు. మీ బతుకంతే అయిపోతుంది. అవి మాయాస్వరూపులు. వాటికి తగినంత మాయా విగ్రహాలను తయారు చేసి పెడతారు, మొక్కండి అంతే. కానీ ఇశ్రాయేలుకు ఆయన బాధతో చచ్చిపోయామని చెప్పాడు. మీరు ఆ పని చేయొద్దు. నా బతికున్న కాలంలో బైబిల్లో ఉన్నది, మీ విషయమై నేను ప్రార్థన మానివేస్తే అది నాకు పాపమగునుగాక అన్నాడు. ఇక్కడే ఉంది ఆ మాట. తర్వాత 23లో ఉంటుంది చూడండి. ఆయన అన్నాడు, మీరైతే దేవుని విసర్జించేశారు, కానీ ఆయన అంటాడు 22లో, యెహోవా మిమ్మల్ని తన జనుగా చేసుకు ఇష్టం కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామం నిమిత్తము తన జనులకు ఆయన విడనాడాడు. మీరు విడనాడారు, విడనాడి విగ్రహాల దాకా వెళ్ళిపోయి మాయాస్వరూపం పెట్టుకొని ఆయన విడనాడాడు. కానీ నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అగుదును, అది నాకు దూరమగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి సమయాల కొరకు. ఎంత మంచి మనసు ఆయనకు. నేను ఇంకా ప్రార్థన చేస్తాను. నన్ను నాయకుడు వద్దన్నారు, నేను ప్రార్థన చేస్తాను. నన్ను ఏలొద్దన్నారు, నేను ప్రార్థన చేస్తాను. నన్ను పక్కకు పెట్టారు, నేను ప్రార్థన చేస్తాను. నా దగ్గరికి ఎవరు రారు, కానీ నేను ప్రార్థన చేస్తాను మీ గురించి. ఎందుకంటే అది నాకు పాపం అవుతుంది. మీరు మాయాస్వరూపమైన విగ్రహాలలోకి వెళ్ళిపోకుండా నేను ప్రార్థన చేస్తానని ఎంత భారంగా ప్రార్థన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో ఈ మాట చూసి మనము మొదటి ఆ యొక్క రాజుల గ్రంథం 18వ అధ్యాయం తీయండి. అక్కడ కూడా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఇక్కడ ఆహాబ్ అనే రాజు ఉన్నాడు. వాడి భార్య యెజెబెలు. ఆహాబు రాజు అనేవాడు చాలా భయంకరమైన నీచుడు. వాడు భార్య మాట విని తన భార్య అయిన యెజెబెలు తీసుకొచ్చిన విగ్రహాలతో దేశాన్ని నింపుతూ, దేశంలో ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క బయలు దేవతలను అష్టదేవతలు పూజించాలన్నప్పుడు ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు మరి ఆ యొక్క 18వ అధ్యాయంలో చూడండి, అనేక దినముల తర్వాత 3వ సంవత్సరం మంది యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపోవచ్చునా, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవేగా ఆహాబును దర్శించకే ఏలియా వెళ్ళిపోయాను. షమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభక్తులు గలవాడే. యెజెబెలు యెహోవా ప్రవక్త నిర్మూలం చేయించుండగా గుహలో 50 మంది నూరుగుని వారికి అన్నపానాలు ఉంచి పోషించేవాడు. సో దేవుని యొక్క వాక్యం ఇంకా ముందుకు చదువు. ఆహాబు దేశంలోని ఉదకధారలన్నింటినీ, నదులన్నింటినీ చూడబోయి
పశువులన్నిటిని పోగొట్టుకొనకుండా గుర్రాలను కంచరగాడిన ప్రాణంతో కాపాడకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకున్నామని ఉపాధ్యాయ ఆజ్ఞ ఇచ్చానని. ఈ బైబిల్లో యొక్క మాట ఒక్కటి చెప్పి ముగిస్తారు. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఆహాబు ఏలుతున్న, యెజబెల్ ఏలుతున్న ఇశ్రాయేల్ దేశంలో, షమ్రోను క్యాపిటల్ వాళ్ళకు దేశంలో చుక్క నీళ్ళు లేవు, ఒక్క చుక్క నీళ్ళు లేవు. అలాగున దేశము వర్షం లేకుండా అయిపోయింది. ఆ వర్షం లేనప్పుడు ఈ రాజుకి మనుషులు చచ్చిపోతే పర్వాలేదు, ఏం కాదు. ఇశ్రాయేల్లో ఉండే ఏ జాతి వాళ్ళు అయినా వంశం వాళ్ళు చచ్చిపోతే వాడి గుర్రాలు చావకూడదు, వాడి కంచరగాడు చావకూడదు. వాటికి ఏం కావాలి? గడ్డి కావాలి. గడ్డి కావాలంటే గడ్డి ఎక్కడ ఉంటుంది? వర్షం లేకపోతే గడ్డి రాదు. కనుక వాడు గడ్డిని ఎత్తుక్కోవటానికి ఒక రాజు బయలుదేరుతున్నాడండి కదండి. ఒక 50 years ఆయన కదండి, ఆయన ఇంట్లోకి వచ్చి బయటకు వచ్చి అడుగుతున్నాడు అనుకోండి, 50 ఐస్ క్రీమ్ ఎడ దొరుకుతుంది అంటే, ఈడేంద్రా ఈ వయసుకి ఈడు ఐస్ క్రీమ్ ఎత్తుకుతున్నాడా అంటే అనుకోరు. కనుక ఏదో వాళ్ళ మనవడుకో ఎవరికి అడుగుతారు. కాదు నాకే అన్నాడు అనుకుంటాడు. అది కూడా నోట్లో వేలేసుకొని ఎట్టుంటుంది ఒక ముసలాడు తిరుగుతాడు. అది ఏజ్ కాదండి, అంటే ఇంపాసిబుల్. అది మనం ఎవరు కూడా అసలు ఆ టైంలో కోరుకోరు కదా. అంత పెద్ద మనిషికి అవసరం ఉండదు అసలు. ఐస్ క్రీమ్ తినాలనిపించదు కూడా, అనిపించినా అవసరం కూడా లేదు. ఎన్నో ఫంక్షన్స్లోకి వెళ్తే ఎంత ఐస్ క్రీమ్ ఉంటుంది వాళ్ళ హెల్త్ని బట్టి, కానీ తినరు. కనుక అడిగితే అంత భయంకరంగా ఒక రాజు గడ్డికి ఎత్తుకుతున్నాడు. వాడి గతికి దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. అతని యొక్క సేవకుడు ఉపాధ్యాయ మంచివాడు. అతను కూడా, నువ్వు ఇటు ఎల్లు గడ్డెత్తుకు, నేను ఇటు పోయి గడ్డెత్తుకుతా, నా బతుకది, రాజు బతుకది. కనుక ఆ బతుకులో అప్పుడు దేవుడు వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆ దేశం మీద వర్షము లేదండి. ఎందుకు వర్షం లేదంటే, ఆహాబు భార్య యెజబెలు ఆమె విగ్రహాలను తీసుకొచ్చింది కదండి. ఈరోజు ప్రతి ఆడపిల్ల ఏం చేస్తుందంటే, పుట్టింటి నుంచి దేనికి వెళ్తుంది? మెట్టింటికి వెళ్తుంది. మగపిల్లలు కూడా వెళ్ళండి, తప్పేం లేదు కదండి, నేనేం అనట్లేదు, వెళ్ళొచ్చు మీరు కూడా. కానీ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? విగ్రహాలను తీసుకొచ్చిందండి. బయలు అసరా దేవతల విగ్రహం తీసుకొచ్చి తన భర్తను డామినేట్ చేసి, నువ్వు మాత్రమే కాదు, నా మొగుడిగా నువ్వే కాదు, దేశంలో అందరూ నా దేవుళ్ళను మొక్కాలి ఆజ్ఞాపించి బయలుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రవక్తలను చంపుతూ ఉంది. అలాగున చంపుతుంటే ప్రవక్తలు వారిపోయారు. ఒక ప్రవక్త ఉన్నాడు, అగ్ని లాంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఏలియా అన్నాడు, నేను సావను, దాని సంగతి చూస్తా అన్నాడు. ఉంటే ముడేసి ఉంటాడు కదా, దాని సంగతి చూస్తా అని రోషంగా ప్రార్థన చేసినాడు. దేవుడికి ఈ లోకంలో ఎవరు కావాలంటే రోషము కలిగిన, రాసి పెట్టుకోండి, మీ ఇంటి మీద అతికించుకోండి. దేవుడికి ఎవరు కావాలి? రోషం కలగాలి. ఈరోజు చాలామంది కోపం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోపం కలిగిన వాళ్ళు కాదండి, పొగరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గర్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొవ్వెక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుల పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ధన పిచ్చి, లేకపోతే ఆ ధనాన్ని బట్టి ఆశ, వీళ్ళంతా ఎవ్వడూ పనికిరాడు. రోషం గలవాడు కావాలి. గొల్యాతు లేచి ఇశ్రాయేలు మీదకి వస్తే సౌలు ఏమేసుకున్నాడు? అప్పుడు రబ్బరు గాజులు పాట, ఇప్పుడు కాదు అప్పుడు పాడాల్సింది. రబ్బరు గాజులు అని. ఆడు రాజు అయ్యుండి రబ్బరు గాజులు వేసుకొని కూర్చున్నాడు. ఈ సమూయేలు సమూయేలు అభిషేకించిన సౌలే ఇందాక చూసాగా, పోలేదండి. దేశంలో ఎవ్వడూ పోలేదు. రోషము కలిగిన దావీదు వెళ్ళి గొల్యాతును. దేవుడు మనలో రోషం చూస్తాడు. మన ప్రభు కొరకు రోషం ఉండాలి, కానీ రోషంతో బతకాలి మనం కదా. ఈరోజు పొగరుతో బతుకుతున్నారు, గర్వంతో బతుకుతున్నారు, ఇంకా రకరకాలుగా బతుకుతున్నారు. రోషం లేదు కనుక ఆ రోషం ఉండాలి. కానీ నేను క్రైస్తవుని అయితే ఈ పని చేయగలుగుతానా? నేను దేవుని బిడ్డనైతే నేను ఇది చేయగలనా, చేస్తానా? పాపం విషయం అయితే నేను దేవుని బిడ్డను ఎందుకు చేయలేను? ఒక రోషం ఉండాలండి, కానీ రోషం ఉండాలి. కానీ అలాంటి రోషము ఈరోజు మన బతుకుల్లో గుమ్మానికి పసుపు పెట్టుకుంటారు క్రైస్తవులు. ఇక నేను ఆ గుమ్మాల్లో కూడా అడుగు పెట్టేటప్పుడు బాధపడతా, దేవా వీళ్ళు ఎందుకు క్రైస్తవులు? నీ గుమ్మానికి నీ ఓన్ హౌస్ నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు, నీ ఇంటిలో నీ డాక్యుమెంట్ ఎవడొచ్చి అడుగుతాడు? అలాగున గవర్నమెంట్ తిరుగుతా రోడ్డు, వీళ్ళకు గుమ్మానికి పసుపు లేదు కదా అని చెప్పి ఆయన పెనాల్టీ వేసిపోతారా? సిగ్గు క్రైస్తవులకు ఉండాలి. రోషం లేదండి. నా గుమ్మానికి పసుపు ఎందుకు? ఎవడన్నా వస్తే చూస్తాడు, అవును మేము క్రిస్టియన్స్, అవసరం లేదు. ఓ పెద్ద యేసు ఏమి ఆయన కనీసం గుమ్మని చెప్తుంది. క్రైస్తవుల గుమ్మాలకు ఈరోజు పసుపు పెట్టుకుంటున్నారు, బతుకుతున్నారండి. పసుపు పెట్టుకోవడం తప్పు అనట్లేదు. పసుపు వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళు మొత్తం పసుపు పెట్టుకోవచ్చు. వాళ్ళు బీరువాకు పసుపు పెట్టుకోమనండి, ఫ్రిడ్జ్కి పసుపు ఎవడన్నా పెట్టుకోండి, మనకెందుకు? పూసుకోండి కనుక, ఎక్కడ పడితే అక్కడ పూసుకోండి. కానీ మన గుమ్మానికి అది ఏంటండి? ఇట్స్ నాట్ ఎ హౌస్ ఆఫ్
ఎనీ జెంటైల్స్, ఇట్స్ ద హౌస్ ఆఫ్ క్రిస్టియన్ పెట్టుకుంటున్నారా? రోషం ఉండాలండి, మనకు రోషం ఉండాలి ఖచ్చితంగా. బైబిల్ చెప్తుంది ఈరోజు రోషం ఉంటే నువ్వు రిజర్వేషన్ మీద ఆధారపడవు. నువ్వు ఈరోజు రోషం లేకనే మనుషులకు తెలుసా, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వడు? నా కొరకు సిలువెక్కిన దేవుడు నా కొరకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేడు? నీకు ఆ రోషం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుడు వాక్యాన్ని ఎదుగుతావు, నువ్వు ప్రార్థన పడుగుతావు, నీతిలోకి వస్తావు, విశ్వాసంలోకి వస్తావు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. నీ ఉద్యోగం కొరకు రిజర్వేషన్ పెట్టుకొని గిల్ల 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 కొట్టుకోవడం కాదు. నువ్వు రోషంతో బతికితే నీకు ఉద్యోగాలు ఇస్తావు, నువ్వు ఉద్యోగాలు ఇస్తావు వేరే వాళ్ళకి, నీ కింద ఎంప్లాయీస్ ఉంటారు. మరి అది ప్రయత్నం చేసి చూడాలి నువ్వు. అది దేవుడి మాటలు ఉట్టి కాదు కదా అవి. సో ఈ మాటలు ఎందుకు వచ్చినాయండి? ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, ఏలియా రోషం గలవాడు, నాకు తిండి లేకపోయినా అది చంపుతా అంటే నేను ఎట్లా చూసుకుంటా అని చెప్పి పోయి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి దేవుడు ఏం చేశాడు, ఏలియా వెళ్ళు, నువ్వు ప్రార్థన ఆకాశాన్ని మూసేసే అన్నాడు. ఆకాశాన్ని మూసేసాడు, లాక్ చేసేసాడు. దానికి కోడ్ ఎవరి దగ్గర లేదు కనుక అయిపోయి లాక్ చేసి పారేసేసాడు. చేసిన తర్వాత 3 ఏళ్ళు వర్షం లేకపోతే రాజును గడ్డికి దేవుడు నడిపించాడు. గుర్తుపెట్టుకోండి, మన శత్రువులు మనం రోషం కలిగి ప్రార్థన చేస్తే మన శత్రువులు గడ్డి ఎత్తుక్కొని తిరుగుతారు, వాళ్ళు గడ్డి కొరకు. అలాంటి ఏలియా ఈ బైబిల్లో ఉన్నాడు. ఆ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలిసినప్పుడు ఆ యొక్క ఆహాబ్ అంటాడు, ఇశ్రాయేలును శ్రమ పెట్టివాడు నీవే కదా అంటాడు. అంటే అప్పుడు ఏలియా అంటాడు, ఎంత దిక్కుమాలిన వాడవరా, నన్నంటావేంటి, నీవు కదా అని చెప్పి చూడండి 18వ అధ్యాయంలో ఎంత మంచి మాట అంటాడు చూడండి. ఆహాబ్ ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టివాడు నీవే అని అన్నాడు 18లో. అందుకు నేను కాదు, యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారే ఉన్నారు. దేశంలో గడ్డి కూడా లేకుండా చేసి నీవు నీ ఇంటి వారు ఎంత పనికి మాలిన వాడివిరా ఆహాబు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అయి ఉండి, దేవుడి ప్రజలకు రాజు అయి ఉండి, నీ భార్య మాట విని గడ్డి తినడానికి ఈరోజు గడ్డికి తింటున్నావు. నువ్వు కదా బయలుదేవతల్ని కదా దేశంలోకి తీసుకొచ్చేది. మన దేవుడు బయలుదేవతనా? మన దేవుడు అస్తారో దేవతనా? కాదు కదా. మన దేవుడు యెహోవా గనుక మనకు విగ్రహాల బొమ్మలతో పని ఉండదు. ఏదో దేవాలయంకి వెళ్తాం, బలి అర్పిస్తాం అంతే. అక్కడ విగ్రహం బొమ్మలు ఏమి ఉండవు. ఆత్మదేవుడు, ఆత్మలోనే ఆరాధిస్తాం. మనసులో లేకుండా ఎంత ఆరాధిస్తే, ఎన్ని బలులు ఇస్తే ఏముంటుంది, ఎన్ని విగ్రహాలు పెడితే అని చెప్పినప్పుడు వెంటనే బైబిల్ చెప్తుందండి, ఆహాబుకి ఏలియాకి కాంపిటీషన్ అయినప్పుడు కర్మేలు కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఒక ప్రవక్తని పిలిచారు. ఆ ఛాలెంజ్ అంతా మీకు తెలుసు. కర్మేలు కొండంలో ఒకటి చెప్పాడు, మీరు మీ దేవుడికి ప్రార్థన చేసి అగ్నిని తీసుకురమ్మన్నాడు. తీసుకొని రాలేదండి, సాయంత్రం అయిపోయింది. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఏలియా ప్రార్థన చేస్తుండగానే అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చిన వెంటనే బైబిల్ చెప్తుంది, ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా యెహోవాయే దేవుడు అన్నప్పుడు, వాళ్ళ నోటితో ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడండి. ఏం చేశాడు తెలుసా? దేవా 3 ఏళ్ల కరువు చాలు నాయన, 3 ఏళ్ల కాటకం చాలు, 3 ఏళ్ల వ్యధ కదా, గడ్డి లేక పాపం ఆహారం లేక ఎంత అలమటిస్తున్నారే అని మళ్ళీ ఆయన కర్మేలు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే కనుచూపు మేర ఎక్కడ మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం వైపు కర్మేలు కొండ మీద చూస్తే మధ్యధరా కనిపిస్తుంది. మనం వైజాగ్ వెళ్ళి కొండ ఎక్కితే, రుషికొండ ఎక్కితే ఏం కనిపిస్తుంది? బంగాళాఖాతం కనిపిస్తుంది కదా, బే ఆఫ్ బెంగాల్. అలాగునే కర్మేలు కొండ మీద ఎక్కి అలాగున చూస్తున్నాడు. ఎక్కడా జాడ లేదండి వర్షం. కానీ 7 మార్లు అతను చూస్తూ ప్రార్థన చేసినప్పుడు బహు భయంకరమైన గొప్ప రెయిన్ వచ్చినట్టు బైబిల్లో చూడండి. 18వ అధ్యాయంలోనే ఆ యొక్క దేవుని యొక్క వాక్యము 42లో చూడండి. ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొని, ఆ తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి ఆ యొక్క సముద్రం వైపు చూడండి. వాడు మెరక ఎక్కి పార చూస్తే ఏమీ కనబడుతుంది. ఇంకా 7 మార్లు అన్నప్పుడు 7వ మారు ఒక చిన్న చెయ్యి ఆకాశంలో కనిపిస్తుంటే ఏలియా అన్నాడు, ఆహాబు దగ్గర పోయి వర్షం పడే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోమన్నప్పుడు అతడు వెళ్ళిపోతుండగా బైబిల్ చెప్తుంది 45వ వచనం, అంతలో ఆకాశ మేఘములతో గాలివాంతను కారు కమ్మెను, మోపైన వాన కురిసిన కనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో బహు స్పష్టంగా 2 సంఘటనలు చూపించాను. సమూయేలు సమయంలో దేవుడు ప్రార్థన చేస్తే వర్షాన్ని ఇచ్చాడు, ఉరుములను ఇచ్చాడు. ఇక్కడ ఏలియా కాలంలో ఏలియా ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది, ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడింది. యాకోబు పత్రిక తీయండి, దేవుని యొక్క వాక్యంలో అది చాలా స్పష్టంగా రాశాడు చూడండి. యాకోబు పత్రిక దేవుని యొక్క వాక్యంలో హెబ్రీల తర్వాత ఉంటుంది, పేజ్ నెంబర్ 213 న్యూ టెస్టిమెంట్లో 213వ పేజీలో 5:17లో ఇలా ఉంటుంది చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు బైబిల్ చెప్తుంది. అతడు మరలా ప్రార్థించగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. సో బైబిల్లో రెయిన్ గురించి ఉంది.
నేను ఈ కనెక్ట్ ఎందుకు చేశానంటే, ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాము. వర్షము గురించి క్రైస్తవుడికి సరైన ఆ యొక్క అవగాహన ఉండాలి కనుక, వర్షం అనేది దేవుడు ఈ భూమి మీద ఇచ్చాడా లేదా, వర్షం పడుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియటానికి మనం ఈరోజు 2 భాగాలు మనం ముందు పెట్టుకుంటే స్పష్టంగా ఒకటి తెలుస్తుంది. అదేమిటంటే, రెయిన్ అనేది మాట 1 or 2 టైమ్స్ ఉందండి. 102 సార్లు ఉంది వర్షం అనే మాట. చూడండి, ఆదికాండంలో దేవుని యొక్క వాక్యము 2వ అధ్యాయంలో, భూమి మీద దేవుడు వర్షము లేకుండానే, మనిషి పాపంలో పడ్డాకనే వర్షం అవసరమైందండి. పాపానికి ముందు వర్షం అవసరం లేకుండింది. ఆదికాండం 2వ అధ్యాయంలో బైబిల్ అంటుంది, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించనే లేదు. మరి అప్పుడు ఆదాము అవ్వలు పండ్లు తిన్నారు కదా, వాళ్ళు వృక్షాల పండ్లు తింటూ బతికేవాళ్ళు కదా, మరి ఎక్కడి నుంచి నీళ్ళు అంటే దేవుడికి అవసరం లేదండి. అవి భూమిలో ఉన్న నీళ్లు కానీ దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతను తడిపెను. వర్షం కురవలేదు, మాయిశ్చర్ లేపి దేవుడు ఆ మాయిశ్చర్ తోటి చక్కగా, ఈరోజు మనం ఫ్రిడ్జ్లో మనం ఏమైనా పెడితే ఎందుకు అవి ఎక్కువ కాలం ఉంటాయండి, ఆ కూలింగ్ టెంపరేచర్లో మాయిశ్చర్ ఉంటుంది, దాంతో అవి చక్కగా ఉంటాయి. అంతే. వెజిటబుల్స్ వారం రోజులైనా ఉంటాయి కదండి. మటను ఎక్కువ రోజులు పెట్టుకోకండి, మన చచ్చారు ఒకటి ఫ్రిడ్జ్లో మటన్ తిని. కనుక అలాగున భూమి మీద వర్షం అవసరం లేదు, నరుడు పాపం చేసినాకనే వర్షం వచ్చింది. సో బైబిల్లో ఆదికాండం ఇక్కడ చెప్తే, మరి చూడండి, ఆదికాండం 7వ అధ్యాయంలో భూమి మీద మొదటిసారిగా వర్షం పడ్డప్పుడు, మనుషులు పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్షగా దండగా 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 12వ వచనంలో, 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. సో బైబిల్ వర్షం గురించి స్పష్టంగా చెప్తుందండి. ఇలాగున పోతే బైబిల్లో తొలకరి జల్లు కడవరి వాన కురిపించేవాడు ఆయన. చూడండి, ఆ రెఫరెన్స్ కూడా యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథంలో దేవుడు ఆయన, లేకుంటే ద్వితీయోపదేశకాండం 11:11 చూడండి. దేవుడు వాళ్ళకి ఏ దేశం ఇచ్చాడంటే, ఈ భూమి మీద దేవుడు ఒక దేశాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ దేశం ఇచ్చినప్పుడు ఈ వర్షంతో కనెక్ట్ చేస్తే 11వ అధ్యాయం 11 ద్వితీయోపదేశకాండంలో బహు స్పష్టంగా చెప్తుంది, ఇశ్రాయేలుకు ఒక దేశాన్ని ఇచ్చాడు దేవుడు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొని వెళుతున్న దేశము కొండలు లోయలు గల దేశము. డిట్రానమీ 11:12 ఉంది. అది ఆకాశ వర్షము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం, అక్కడ వర్షాన్ని నేను ఇస్తానని చెప్పి. సో బైబిల్లో ఈ వర్షం గురించి లాగున ఆఖరి వరకు వెళ్తే, తర్వాత యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథంలో దేవుడు అంటున్నాడు, వర్షాలున్న ఈ భూమి మీద దేవుడు కురిపిస్తాడు. ఆ వర్షాల గురించి కూడా ఇంకా స్పష్టమైన మాట బైబిల్ చెప్తుంది. అదేమిటంటే, ఆయన తొలకరి 2:23 చదవండి. ఆయన తీస్తే యోవేలు 2:23లో దేవుడు ఒక వాక్యం ఇలాగుని చెప్తుంది, దేశమా భయపడకము, 21 నుంచి అవుతామా, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. వెరీ గుడ్ అమ్మ, యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. బైబిల్లో ఉందండి. కనుక 2 వర్షాలు ఉన్నాయి, తొలకరి జల్లు, కడవరి వర్షం ఉంది. కనుక ఈ రెండింటినీ కూడా దేవుడు ఇచ్చే దేవుడని ఈ భూమి మీద బైబిల్ కలిగిన ప్రజలకు తెలియాలి. రెయిన్ గాడ్ సెండ్స్, దేవుడు మాత్రమే రెయిన్ పంపిస్తాడు. ఆ యొక్క రెయిన్ కూడా మనిషి యొక్క మంచితనాన్ని బట్టి కాదు, దేవుడి నీతిని బట్టి కలుగుతుంది. ఆయన నీతిని బట్టి ఆయన ఈ లోకంలో వర్షాన్ని కురిపిస్తారండి. ఇంకా ఆఖరిగా ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో కూడా ఈ వర్షం గురించి బహు స్పష్టంగా ఉంది. ఆ మాట చూపిస్తాను. 2 సాక్షులు ఉన్నప్పుడు ఈ మాట రాయబడిందండి. 11వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, నేను నా 2 సాక్షులను అధికారాన్ని ఇచ్చిదను, వారు గోనె పట్టు ధరించుకుంటారని వాళ్ళ గురించి ఎండ్ టైం ప్రాఫెసీలో దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు 6వ వచనంలో ఉంటుంది, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారము కలదు. లాస్ట్ ఈ భూమి అంతా కూడా యుగాంతంలో క్రీస్తు రాకడ ముందు 2 సాక్షులు పంపబడతారు. వాళ్ళ గురించి రాయబడింది. అది మీరు కూడా బైబిల్లో చదువుకొని తర్వాత గ్రహించండి. కానీ ప్రకటన గ్రంథం వరకు చెప్తుంది
వర్షము కురిపించేవాడు దేవుడని, ఆ వర్షాన్ని ఇచ్చే దేవుడని, ఆ వర్షముతో మానవుడు బ్రతకగలుగుతాడని, వర్షము లేకపోతే కరువు వచ్చి మానవుల బ్రతుకులు నాశనం అయిపోతాయని చెప్పుతూ ఆ కరువు వెనక దేవుడు ఒకటి అంటున్నాడు. ఒక ప్రశ్న వేసుకోండి, కరువు సహజమా అద్భుతమా? ఆ యొక్క వర్షము సహజమా అద్భుతమా? మనం వర్షం ఎలాగుందంటే సహజమే. ఎందుకంటే మన వాతావరణ శాఖ కదా, నైరుతి రీతి పవనాలు వస్తాయని చెప్తారు, వస్తూ ఉంటాయి కదండి. అలాగున ఈ యొక్క వర్షాకాలం వచ్చినప్పుడు దేవుడు వర్షాన్ని పంపిస్తుంటే, ఋతువులను మారుస్తూ ఉన్నప్పుడు భూమిని ఆయన సేద్యపరిచి దాన్ని చక్కగా ఫలభరితం చేసుకోవటానికి మానవులకు ఈ కాలాలను పెట్టినప్పుడు వర్షాకాలం వర్షం పడుతుంది సహజమే అనుకుంటే, బైబిల్ అయితే చెప్తుంది, నువ్వు ప్రశ్న వేసుకోవాలి, వర్షము సహజమా? వర్షము అది అద్భుతంగానా? ఈజ్ అ రెయిన్ ఇస్ అ న్యాచురల్ ఆర్ ఇస్ ఇట్ అ మిరక్యులస్? ఇప్పుడు నేను మీకు చూపించేది రెండు మిరక్యులస్ అండి. మిరక్యులస్లీ హీ హాస్ సెంట్ రెయిన్ ఇన్ ద టైమ్ ఆఫ్ శామ్యుయల్. మిరాక్యులస్లీ హీ స్టాప్ ద రెయిన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎలైజా. దేవుడు వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది, నేను అంత ప్రగాఢంగా నమ్ముతాను. సో వర్షం అనేది సహజము కాదు దేవుని ప్రజలకు, ఇది మిరకిల్, దేవుడు అద్భుతంగా ఇచ్చేస్తాడు. సో వర్షము అది దేవుని యొక్క కార్యాన్ని భూమి మీద మాట్లాడుతుంది కనుక, వర్షం మనతో ఈ యొక్క భూమి మీద దేవుడి యొక్క కృపను సూచిస్తుంది కనుక, వర్షము లేకపోవడం అంటే కృపకు దూరం కావడమే. వర్షము లేకపోవడం అంటే మానవులు దేవుడికి వ్యతిరేకంగా ఉండటమే. వర్షము కురవకపోవడం అంటే దేవుడు ఆపివేయడం అంటే దేశము అనీతి పాపముతో నిండినట్లుగానే. దేవుడు మన బ్రతుకుల్లో వర్షం వస్తే ఎలాగున పాడి పంటలు అభివృద్ధికి వస్తుందో, కృప మన మీద లేకపోతే మన బ్రతుకులు ఎండిపోతాయి. చాలామందికి దేవుడు ఈరోజు కృప ఇవ్వలేకపోతున్నాడు. ఆ కృపను మనుషులు తిరస్కరిస్తున్నారండి. నా జీవితంలో జరిగిందని చెప్తాను. 2004లో ఉండొచ్చు, మేము ఒక పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతుంది. ఆ పాస్టర్స్ ఫెలోషిప్ అనుజ్గూడలో జరుగుతుంది. ఆ పాస్టర్స్ ఫెలోషిప్కి ఒక పెద్ద స్పీకర్ని పిలిచాం, ఆయన డాక్టర్ ప్రమోదన్ జాషువా గారు. ఆయన వచ్చినప్పుడు పాస్టర్లు ఎవ్వరు రాలేదండి 11 గంటల వరకు కూడా. చాలా బాధ అనిపించింది. 11 అయిపోయింది, ఒక 10 మంది పాస్టర్లు తప్ప ఎవరు రాలేదండి. అయ్యో, ఇంత పెద్ద స్పీకర్ని పిలిచామే, ఎవరు పాస్టర్స్ రావట్లేదని ఇటు రామంతపూర్ పాస్టర్స్, ఉప్పల్ పాస్టర్స్, గట్కేసర్ పాస్టర్స్ కలిపి పెట్టినప్పుడు తర్వాత 12 గంటలకు వచ్చారండి. వచ్చిన తర్వాత కొంచెం సేపు అయినాక మీటింగ్ మంచిగా నడుస్తుంది. చాలామంది పాస్టర్లు 40-45 మంది 50 పాస్టర్లు దాటిపోయారండి. అప్పుడు ఆ యొక్క ప్రార్థన చేసి కొద్దిసేపు అయినాక, ఇంకొంచెం ఆరాధన అయిపోయాక ఇక ఆయనకు వాక్యం టైం ఇవ్వాలనుకున్నప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి. ఇదే జూలై ఆగస్టు మాసాల్లో ఆ వర్షం స్టార్ట్ అయినాక ఏం చేయాలో తెలియదండి. అక్కడ ఒక మందిరం కానీ ఏమీ లేదు, ఒక రూమ్ ఉండేది అంతే. మాకు ఒక చిన్న రూమ్ ఉండేది, 10x10 రూమ్ ఉండేది మొదట్లో ఆ యొక్క మినిస్ట్రీ 25 years బ్యాక్. అక్కడ బయట టెంట్ వేసి మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో వర్షం ఆగిపోద్దా, వర్షం ఆగుతుందా, ఎక్స్పెక్టేషన్, హోపు. ఆగుతుంది అనుకున్నాం కానీ వర్షం ఏం ఆగలేదండి. ఇక వర్షం ఆ మీటింగ్ ఆపేస్తే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి. ఎక్కడోళ్ళని ఎక్కడ వెళ్ళిపోయినా తడిసిపోతాం కనుక ఏదో అక్కడిక్కడ పోయి కొంచెం తడవకుండా ఇది చేసుకోవచ్చు. 2 వీలర్స్ మీద ఎక్కువ కార్లు వెళ్ళిపోతారు. ఆ టైంలో చాలా బాధ వేసిందండి. ఏంటి దేవా, ఇంత మంచి స్పీకర్ని పిలిచి పాస్టర్లకు మంచి వాక్యం చెప్తారు కదా అని ఆయనను పిలిచినప్పుడు ఇట్లా అవుతుందంటే, ఆయన కూడా కూర్చున్నాడు, చినుకులు పడుతుంటుంటే అనుకున్నాడు ఆయన ఇంకేమన్నా ఇలా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏమీ లేదండి. వర్షం ఎవరు పోలేదు కూడా, ఆయన ఉన్నాడని. ఇక వర్షం పడుతూ ఆ యొక్క నీళ్ళు ఏమైనా అంటే ఇట్లా టెంట్ కిందికి వచ్చిందండి. కిందికి వచ్చి టంగ్ చుక్కలు పడతా ఉన్నాయి. పాస్టర్లు ఏం చేశారు, బైబిల్ తడిసిపోతాయి కదండి, బైబిల్ మూసేసి అది చేశారు, వాళ్ళు కవర్స్లో పెట్టుకున్నారు. ఏం చేయాలి, ఒక పాట పాడినాక అందరూ పాస్టర్లే, అందరూ సేవకులే, కానీ ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముందు రాలేదు. కానీ నేను ఇనిషియేటివ్ తీసుకొని అన్నాను, మనం ప్రార్థన చేద్దాం, ఈ మీటింగ్ ఆగటానికి లేదు. దేవుడు ఈరోజు ఈ వర్షముతో దేవుడిచ్చే కృపా వాక్య వర్షము అడ్డుకోవటానికి వీల్లేదు, మనం ప్రార్థన చేద్దాం. ఆ వచ్చిన స్పీకర్ కూడా కొంచెం ఆయన కూడా ఎంబారసింగ్గానే ఉంది. ఆయన దేవుని సేవకుడే, ఇది అవుతుందా కాదా సందేహంతో నేనే చెప్తాను. ఒక్క ఇసుమంతా కూడా నాలో ఇది లేదండి, దేవుడు ఆపగలుగుతాడని చెప్పి అందరం చేతులెత్తి పాస్టర్లం ప్రార్థన చేశామండి. ప్రార్థన చేస్తూ నా కళ్ళతో ఆ వర్షం ఆగిపోయిందండి. ఎంత గొప్ప దేవుడు. ఇప్పటికీ 25 years తర్వాత కూడా ఆ పాస్టర్ అంటాడు, వీళ్ళ ప్రార్థన చాలా పవర్ఫుల్ ఉంది, రన్నింగ్ వాటర్ని ఆపేసేసారని. ఎంత ధన్యులమండి. ఆ రోజు మంచి వాక్యం చెప్పి మేమందరం భోంచేసిపోతే మా పాస్టర్స్ ఫెలోషిప్లో ఆ దినం అలా మిగిలిపోయిందండి. రెయిన్ ఈరోజు
దేవుడు అంటున్నాడు ఇట్స్ నాట్ న్యాచురల్, అది మనుషులకు న్యాచురల్, కానీ దేవుడి బిడ్డలకు అది న్యాచురల్ కాదని. ఇట్స్ ఎ మిరాకిల్. కనుక దేవుడు ఆ మీటింగ్లో, ఆ యొక్క పాస్టర్స్ మీటింగ్లో ఆ వర్షం ఆగడం నేను కళ్ళారా చూసామండి. ఎవ్వరు ఏమీ కాదు, అందరం ప్రార్థన చేశాం. అప్పటికే బట్టలు కొంచెం తడిసినాయి, అక్కడ ఉన్నవన్నీ కూడా తడిసిపోయినాయి, కొంచెం అన్ని బైబిల్స్ మాత్రం తడిసిపోకుండా మూసిపెట్టాం. కానీ దేవుడు వర్షాన్ని అలాగున ఆపేసేసాడండి. ఆపినాడు. ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత నేను చెప్తున్నాను, బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది, నీ బ్రతుకులో నా బ్రతుకులో దేవుడు అంటున్నాడు వర్షాన్ని కృపతో తీసుకొని, ఈ కృప ఆగిపోయేది ఎప్పుడు. 2 రెఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. దేవునికి వాక్యంలో ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం తీసి 5వ అధ్యాయం తీస్తే, దేవుడు ఈ భూమి మీద ఈ లోకంలో మానవులందరికీ కూడా వర్షము సహజము. వర్షానికి ఒక దేవుడు ఉంటాడు. వర్షముని వాళ్ళు మళ్ళీ పూజిస్తారు. వర్షం లేకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కానీ దేవుడు బిడ్డలకు ఇచ్చిన ఈ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది చూడండి, 24 నుంచి. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించని తన మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటిని క్రమం తప్పించెను. మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణము. దయచేసి అందరు నాతోటి 25వ వచనం చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణము. సో రెయిన్కి ఈరోజు గాడ్ గ్రేస్కి ఎంతో మరి ముడిపడి ఉందండి. కనుక హెస్కేల్ గ్రంథం కూడా తీయండి ఇంకొకసారి. హెస్కేల్ గ్రంథము దేవుడి యొక్క వాక్యములో, దేవుడి యొక్క వాక్యం 14వ అధ్యాయం తీసి మాటలు చదివి ప్రార్థన చేసుకుందాము. హెస్కేల్ గ్రంథము 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగున రాయబడింది చూడండి. 14వ అధ్యాయము మరి ఆ యొక్క 12వ వచనం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, హెస్కేలు 14:13 వచనం, నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను మరి నేను నిర్మూలన చేస్తాను. అక్కడ వారి మధ్యలో నోవాహున్నా, దానియేలున్నా, యోబు ఉన్నా, అట్టి దేశంలో నుండి వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు, కానీ మిగతా వారందరూ నశించిపోతారని దేవుడు ఆయన తన కృపను వెనక్కి తీసుకున్నప్పుడు కరువుతో ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత 15వ వచనంలో దుష్ట మృగాలు, 17వ వచనంలో ఖడ్గము, ఆ తర్వాత 19వ వచనంలో తెగులు. మనకు కరోనా వచ్చింది కదా, తెగులు. సో ఇక్కడ నుంచి కరువు నుంచి, మృగాల నుంచి, ఖడ్గాల నుంచి, వార్స్ నుంచి తెగులుకు దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు చెప్తున్నాడు, మానవులు ఆయన మాట వింటే దేవుడి యొక్క భూమి మీద ఆ యొక్క కృప మన జీవితంలో దేవుడు ఎప్పుడు ఇచ్చే దేవుడు. కానీ ఆ కృపకు పాత్రలు కాకుండా దేవుడి మీద నుంచి మనము మానవుడి మీదకి మన యొక్క ఆశను, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని మన ఆధారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బైబిల్ చెప్తుంది రెయిన్ ఉండదు భూమి మీద. క్రిస్టియన్ బ్రతుకులో గ్రేస్ ఉండదు. కనుక సిలువ ఒకవేళ చూస్తే ఆలోచించండి, సిలువలో యేసుప్రభు దగ్గరికి 2 దొంగలు వచ్చారు. అదే రోజు వేశారు. అదే రోజు వాళ్ళు సిలువ వేయబట్టడానికి. రోమీయులు ఒక్కొక్క రోజు 100 మందిని సిలువ వేసేవాళ్ళంట. 1000 మందిని సిలువలేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు 1000 మందికి వ్యాక్సిన్ ఇవ్వలేరా అని గవర్నమెంట్లు ఈజీగా ఇస్తారు కదా. అలాగున్నే 1000 మందిని సిలువలేసిన రోజులు ఉండేవి. యేసు ఆయనను సిలువ కప్పచెప్పి సిలువగేసేదున 3, ఓన్లీ 3. దేవుడు ఆ సంఖ్య నియమించి రాసి పెట్టేసేసాడు. ఎందుకంటే ఆ రోజులు వచ్చినప్పుడు ఆయనకు కుడి ఎడమలో ఉన్న 2 దేవుడు అన్నాడు, నేను అందరి పట్ల కృప చూపిస్తాను. ఆ కృప కురుస్తుండగా, ఆ కృప వర్షిస్తుండగా, ఆ కృప అలాగున లభ్యంగా ఉన్నప్పుడు ఒక దొంగ, వాడు గ్రేస్ని కాదండి, వాడు కృప లేకుండా దేవుడి యొక్క సన్నిధిలో పాపంలో బతకటానికి నన్ను సిలువలోంచి దించని అడిగాడండి. కానీ కృపను స్వీకరించిన అతన్నాడు, ప్రభువా, నాకు నా హృదయములో నీ కృప వర్షిస్తుంది, నా మనస్సులో నేను పాపినని. యేసు యొక్క తల మీద నుంచి రక్తము చుక్కలుగా పడుతుంది, ఆయన చేతుల్లోంచి చుక్కలు పడుతుంది. మనం పోయి ఎక్కడన్నా వర్షం పడుతున్నప్పుడు పైన రేకులు ఉంటే అక్కడ నిలబడితే ఆ రేకుల మీద నుంచి ఎట్లా చుక్క చుక్క వర్షం పడుతుందండి. మనం కొంచెం వర్షం పడితే వెనక్కి జరుగుతాం, ఎందుకు తడిసిపోకూడదని. కానీ ఆ రోజు ఆ యొక్క
యేసు రక్తపు జల్లులో ఒక దొంగ హృదయము కృపచేత నిండుతుంది. వాడి హృదయం అంతా మారిపోతుంది. నేను నిజంగా ఎంతా పాపిన కదా, ఈ లోకం పాపము లేని ఆయనని ఇంతగా సిలువ వేశారే, ఆయన రక్షకుడు, నేను గురించి నా మెస్సయ్య అని. కానీ మేము ఎన్నడూ వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఏ రోజు ఆయన మీటింగ్కి వెళ్ళలేదు. ఏ రోజు ఆయన మా దొంగతనాలు మేమే బతుకుతూ ఉండామే. కానీ పాపం ఎరుగని ఈయన అని చెప్పి ఆయన రక్తపు ఆ యొక్క మడుగులో ఒక పాపికి కృప దొరికిందండి. యాక్సెప్టింగ్ గ్రేస్. కనుక వర్షము సహజమా అద్భుతమా అంటే దేవుడు అన్నాడు, ఈ లోకములో సహజముగా ఉండే ఆ యొక్క రెయిన్ ఎందుకు ఆగిపోయిందంటే మనుషుల యొక్క పాపాన్ని బట్టి. ఆ రెయిన్ మన మీదకి గ్రేస్ రావాలంటే ఇదిగో యొక్క సిలువలో దొంగ ఎలాగో యేసు వైపు చూసి ఆ కృపను స్వీకరించాడు. అతడి హృదయం మారి, అతడి మనసు మారి, అతడు పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. దొంగలు వాళ్ళు ఏ డబ్బులు ఇవ్వలేదు, ఏ ఒక్క కానుకలు ఇవ్వలేదు, ఏ భజన చేయలేదు, ఏ ఆరాధన చేయలేదు, ఏ ఉపవాసం ఉండలేదు, ఏ డొనేషన్లు ఇవ్వలేదు, ఏ మందిరం ఏమీ చేయలేదు. రిసీవింగ్ ద గ్రేస్, కృపచేత మనుషులు రక్షణ పొందుతారు. ఎంత పేద రైతైనా, ఎంత పెద్ద 100 ఎకరాలున్న ఆసామైనా వర్షం కురిస్తే తప్ప వాడి బతుకులు ఆ పొలం పనికి రాదు. దేవుడు నిన్ను నన్ను అన్నాడు, బిడ్డ నువ్వు ఏదైనా బట్టి కాదు, కృప వర్షిస్తుండగా ఆ కృపను స్వీకరించి. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, బైబిల్లో 102 టైమ్స్ రెయిన్ అని ఉంది. మంచి రెయిన్స్ ప్రభా. అయ్యా, ఇప్పుడైతే మాకు ఇస్తున్నావు 2-3 రోజుల నుంచి ఈ యొక్క వర్షంలో మేము ప్రభా నీ వైపు చూస్తున్నాం. దేవా, ఈ వర్షము కురుస్తుంది, ఆగిపోతుంది, కానీ నీ కృప నా జీవితకాలం అంతా వర్షింపజేయాలి ప్రభా. నేను నీ వైపు చూస్తున్నాను. దేవా, నాకు సహాయం చేయి. నీ బిడ్డగా నేను ఈ లోకంలో నీ కొరకు బ్రతుకుతాను. నీ కృప నా ఇద్దరి నుంచి తీసివేద్దు ప్రభా. అయ్యా, ఈ భూమి మీద నిశ్చయముగా ప్రభా నాయన ఇశ్రాయేలీలు దైవ పాలన కోరు పక్కకు పెట్టి మేము మానవుడు మమ్మల్ని పరిపాలించాలని కోరుకున్నాం. మేము చేసిన పాపములన్నిటికంటే కీడు అయ్యా సమూయేలు, మేము రాజును కోరుకొని దేవుణ్ణి విసర్జించాము, క్షమించు. నాహాష్ అనే ఒక అమ్మోనుడి రాజు మీద మా గుడ్లు విడబోయకుండా కాపాడాడేమో, కానీ మా గుండెల్లో ప్రభా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు నేను వదిలిపెడితే. చివరికి మాకు దేవుడు లేని స్థితిలో మాయా విగ్రహాలను మేము పెట్టుకొని మొక్కాల్సి వస్తుంది. ఆ స్థితికి ఇశ్రాయేలు వెళ్ళకున్నట్లు కృప వర్షింపజేస్తున్న దేవుడికి ఇదిగో నేను నా కృపను మీ నుంచి తొలగించకూడనట్లు మీరు నన్ను విసర్జించద్దు. దేవుని విసర్జించదు. నీ లైఫ్లో మీ అమ్మ నీకు ఎక్కువ ఉండొచ్చు, మీ నాన్న ఎక్కువ ఉండొచ్చు, మీ బాస్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకెవరైనా ఎక్కువ ఉండొచ్చు నీకు, కానీ ఆ యొక్క దేవుడికి ఇచ్చే స్థానం అతనికి ఇస్తే నీ బ్రతుకులో మాయా విగ్రహాల్లోకి వెళ్ళిపోతావు. కృప తీసివేయబడుతుంది. ఆహాబు గడ్డికి ఎత్తుక్కొని పోయినట్టుగా మన బ్రతుకుల్లో వెళ్ళిపోతాం. సో ఈ వర్షాకాలం నీతో మాట్లాడాలి. దేవా, నా మీద నుంచి నీ కృపను తొలగించద్దు ప్రభా. ఒక సిలువలో వేలాడుతున్న దొంగకు ప్రభా రక్తము కారుస్తూ నీ కృపను వర్షింపజేశావు. అతడి హృదయం, అతడి మనస్సు, అతని అంతరంగం, అతని ఆత్మ పరితపించిపోయింది. అయ్యో, నేను పాపము చేసి బాధను అనుభవిస్తున్నాను. పాపం ఎరుగని ఈయనను ఇరుద్ద చిత్ర వదలు పెడుతుంటే ఆయన మా కొరకు ప్రార్థిస్తున్నాడు. ఈయన కాక రక్షకుడు ఎవరు, ఈయన కాక కృప ఇచ్చేది ఎవరని ఆ దొంగ హృదయం మార్చుకొని ఆ కృపను స్వీకరించాడు కదా. ఈ వర్షాకాలం నువ్వు దేవుడి యొక్క కృప నీలో, నీ జీవితం మీద ఎంతవరకు ఉంది? నీ ఆరోగ్యం మీద దేవుడి యొక్క కృప వర్షిస్తుంటే యూ విల్ బి వెరీ గుడ్ హెల్తీ మ్యాన్. నీ ఫైనాన్సెస్ మీద దేవుడి కృప వర్షిస్తుంటే నువ్వు అప్పు లేకుండా, వడ్డీ కట్టకుండా బతకగలుగుతావు. నీ యొక్క ఫ్యామిలీ మీద కృప వర్షిస్తుంటే నీ కుటుంబంలో మంచి సమృద్ధి, అభివృద్ధి, సమాధానం ఉంటుంది. కానీ నువ్వు దేవుణ్ణి విసర్జిస్తే ఉండదు కదా. దేవుడికి ఇచ్చే స్థానాన్ని వేరులకు ఇస్తే ఉండదు కదా. ప్రశ్నించుకో. ప్రభు అయితే అందరి పట్ల సమానం కలిగినవాడు. ఆయనకి ఎలాంటి భేద తారతమ్యాలు ఉండవు కనుక యేసయ్యా, నా బ్రతుకులో నీవు కృప వర్షింపచేయమని ఈ వర్షాకాలం మనం ప్రభువుని అడుగుతూ ప్రభు సన్నిధిలో మా పాపములే మాకు మేలు కలగకుంటకు కారణమని ఇర్మియా భక్తుల ద్వారా మాట్లాడావు ప్రభు. మీ పాపమే వాటి క్రమమును తప్పించింది కనుక ఎందుకు వర్షం లేకుండా అయిపోతుంది, ఎందుకు కృప లేకుండా అయిపోతుంది అని ఆలోచిస్తే ఈ వర్షాకాలంలో దేవా నిజమే ఇంత వర్షం గురించి వెళ్ళిపోతున్నా కానీ ఒకవేళ అది నిష్ప్రయోజనమైపోతే ఎట్లా అని అనుకున్నట్లయితే మనం కూడా ఇంత వాక్యం, ఇంత ప్రార్థన మనకు దేవుడిస్తుంటే వాటిని తృణీకరించుకుంటే ఎంత
ఏ రక్తమైతే యేసు ప్రభు ఒక దొంగకే కాదు ఇంకొక దొంగ కూడా అంతే రక్తం కారుస్తున్నాడు. కానీ అతడు హృదయాన్ని కఠినం చేసుకొని కృపకు దూరం అయిపోయాడు కదా. ఇక్కడున్న ఏ ఒక్కరలాగున కఠినం చేసుకోకుండా దేవుడు కృప వర్షిస్తూ ఉంది భూమి మీద. ఇంకా మనకు దాన్ని స్వీకరిస్తాము, దేవుడి కృపను పొందుకొని దీవెన పొందుతాము. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ఈరోజు మరొక్కసారి యొక్క రైనీ సీజన్లో నాయన బైబుల్లో వర్షము సహజమా అద్భుతమా అన్నప్పుడు సహజము అన్యులకు నా తండ్రి నాయన, కానీ మిరాక్యులస్గా అద్భుతంగా నాయన నీ ప్రజల బిడ్డలో జీవితాల్లో కనిపిస్తుంది. అనేక సార్లు బైబిల్లో అది మేము స్పష్టంగా చూస్తున్నాం కనుక ప్రభా, దాన్ని నాయన కృపను అయ్యా వర్షాన్ని కృపతో పోలుస్తున్నావు కనుక నాయన అయ్యా మేము కూడా నీ కృప వర్షంలో అయ్యా తండ్రి తడిసి ముద్దయి మేము ఎంతో దీవెనలు పొందుటకు, ఎంతో ఆశీర్వాదం పొందుటకు, ఎంతో ఫలించుటకు, ఎంతో సమృద్ధిగా ఉంటకు నాయన తొలకరి జల్లులో నాయన సువార్త ద్వారా మా హృదయాల్లో నీ కృపను విత్తుతూ ఉన్నావు నాయన. దాన్ని సాగు చేసి గొప్ప ఫలం పొందుటకు మమ్మల్ని నడిపించమని, ఈ విధమైన వాక్యం నారుగడ్డ నీరుపోసి నూరంతలు ఫలింపు చేయమని అన్ని నామాల కంటే పైనామమైన యేసు దివ్యమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.